మనీష్, వెల్కమ్ బ్యాక్ టు హెడ్ రాక్ షో. లెట్స్ సే మనం ఒక ఏజెంట్ తయారు చేయాలి. బ్రౌజర్ని కమాండ్ చేసే కేపబిలిటీతో ఏం చేయొచ్చో లైవ్లో చేసి చూపిద్దాం. అందరికీ నోట్బుక్ వెళ్ళం ఇప్పుడు చాలా ఫేవరెట్ అప్లికేషన్ అయింది కదా. వీ విల్ యాక్చువల్లీ లెట్ దెమ్ బిల్డ్ దెర్ ఓన్ నోట్బుక్ వెళ్ళం. వాళ్ళ ఏఐ ట్యూటర్ బిల్డ్ చేపిద్దాము. వాళ్ళకి ఏం నేర్చుకోవాలన్నా కూడా నీకు ఆ ట్యూటర్ నేర్పించేస్తుంది. ఏదైనా వాళ్ళు రోజు వాడుకునే రెగ్యులర్ ఎగ్జాంపుల్తో చెప్తే బాగా అర్థమవుతుంది. అలాంటి ఎగ్జాంపుల్తో ఏదైనా చేసి చూపిద్దామా? ఒక వీకెండ్ బడ్జెట్ ప్లానర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. మూవీ టికెట్ ఎంత పెట్టాలి, నా ఫుడ్కి నేను ఎంత పెట్టుకోవాలి, తాగాలంటే దానికి ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఇది ఆ యాప్ బిల్డ్ చేద్దాం. ఈ టెక్నాలజీ వాడి అప్రిషియేట్ చేసినంత నేను అసలు ఏది చేయలేదన్నమాట. డిక్టేషన్ టూల్ మధ్యలో ఎల్ఎల్ఎం పెట్టాడు. నార్మల్గా నీ కీబోర్డ్లో 45 వర్డ్స్ పర్ మినిట్ నువ్వు టైప్ చేయగలితే ఇక్కడ యూజింగ్ వాయిస్ యూఆర్ టైపింగ్ 220 వర్డ్స్. లవబుల్, రెప్లిట్, విండ్ సర్ఫ్ ఇట్లా ఉన్న టూల్స్ అన్నిట్లో ఏది ఎప్పుడు ఎందుకు వాడాలి? మనీష్, వెల్కమ్ బ్యాక్ టు హెడ్ రాక్ షో. థ్యాంక్ యూ జిగ్నేష్. ఏంటి సంగతులు? లాస్ట్ 1 month ఎట్లా ఉంది రెస్పాన్స్ మన పాడ్కాస్ట్కి? ఐ థింక్ 3 weeks అయినట్టుంది. ఐవ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. ఐ థింక్ ది రెస్పాన్స్ ఇస్ ట్రెమెండస్. అసలు కింద కమెంట్స్ చూస్తే మోర్ దెన్ ఐ థింక్ 700 కమెంట్స్ వచ్చినట్టున్నాయి. ఐ హవ్ సీన్ అ లాడ్ ఆఫ్ ఆస్పిరేషన్. చాలామంది ఓహో ఇది ఇంత సింపుల్ అయిపోయిందా, నా దగ్గర ఐడియా ఉంది, నేను వచ్చి చెయ్యాలి, ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వీడియో ఫర్ మీ విచ్ గాట్ మీ స్టార్టెడ్ అని చెప్పి చాలామంది కాల్ చేశారు. యూఎస్ నుంచి కాల్ చేశారు. అసలు లింక్డ్ఇన్లో అయితే ఎంతమంది షేర్ చేశారంటే ఐ వాజ్ లైక్ I'm super happy to see everybody taking this. I think from a first video purpose, we've achieved what we have to do. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అన్నట్టు ఆ 600-700 కామెంట్స్లో వాళ్ళు చాలామంది వాళ్ళ ఆస్పిరేషన్స్ చెప్పారు, బాగుంది. కానీ కొన్ని నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ఏంటంటే 2 విషయాలు కనిపించాయి. ఒకటి, సరే భయ్యా ఇదంతా ఓకే, బట్ అంతా ఏజెంట్లు, ఏజెంటిక్ సిస్టమ్లు, క్రూలు ఏదేదో చెప్తున్నారు, వాటి గురించి నేను చేసి చూపించచ్చు కదా అని చెప్పి ఒక బ్యాచ్ అడిగారు. ఓకే. ఇంకో బ్యాచ్ ఏమడిగారు, అరే ఇదంతా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ చేసి చూపిస్తున్నారు మీరు, అసలు బ్యాక్ ఎండే లేదు దీంట్లో, అసలు మీకు బ్యాక్ ఎండ్ చేయడం రాదేమో, ఈ టైప్లో ఇంకొక బ్యాచ్ మాట్లాడారు. సో ఇవాళ పాడ్కాస్ట్లో ఎక్కువ ఫోకస్ ఈ రెండింటి మీద పెడదాము. ఓకే, షూర్. అండ్ దీంతో పాటు ఏం యాడ్ చేయగలిగితే యాడ్ చేసుకుని తీసుకెళ్దాం ఈ పాడ్కాస్ట్లో. షూర్ షూర్. వండర్ఫుల్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ సిస్టమ్స్. యా. సో రీసెంట్గా మనీష్, నేను అసలు ఏజెంట్స్ ఎట్లా, ఈ క్రూఏఎల్ ఎట్లా, ఇవన్నీ చేద్దాం అనుకున్నప్పుడు నా టీంకి ఒక టాస్క్ ఇచ్చా. ఓకే. టాస్క్ ఏంటంటే, నాకు నువ్వు బుక్ మై షోలో టికెట్ బుక్ చేయాలి. సరే అదే ఉంది, ఎవడేం చేస్తాడుగా అనుకోవచ్చు. నా బుక్ మై షో బుకింగ్ చాలా వెరైటీగా ఉంటుంది. ఎట్లా అంటే, వాళ్ళు ఏ థియేటర్లో ఏ టైంకి వెళ్ళాలి అదొక పార్ట్ అయితే, ఆ థియేటర్లో సీట్ ఎక్కడ సెలెక్ట్ చేయాలి, నాకు కొన్ని స్పెసిఫిక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడే చూస్తాను సినిమా. ఓకే. తర్వాత దానికి ఏ క్రెడిట్ కార్డు ఏ డెబిట్ కార్డులో ఆఫర్ ఉందో చూసుకొని దాన్ని బట్టి బుక్ చేయాలి. ఇదంతా మామూలుగా నేను చేస్తే ఒక అరగంట నుంచి 45 minutes పట్టుద్ది. సో దీన్ని ఆటోమేట్ చేయమంటే మా వాడు బుక్ మై షో అవ్వట్లేదు కానీ డిస్ట్రిక్ట్ అవుతుందని చెప్పేసి మొత్తం లైవ్ చేసి చూపించాడు. వెరీ గుడ్. సో అది పక్కన పెడితే ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా దీంతో ఆటోమేషన్ అట్ నెక్స్ట్ లెవెల్ ఎలా చేయొచ్చు అని ఒక థాట్ నాకు వచ్చింది. సో ఇవాళ ఆ డిస్కషన్ అక్కడే స్టార్ట్ చేద్దాం. యాజ్ అన్ ఎక్స్పర్ట్, ఆటోమేషన్ అందరికీ తెలుసు. నాకు కనిపించేది ఏంటంటే, ఏజెంట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆటోమేషనే అని నా ఫీలింగ్. నీ ఒపీనియన్, నీ పర్స్పెక్టివ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. షూర్. ఫస్ట్లీ ఆటోమేషన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆర్పిఐ, బిజినెస్ రోబోటిక్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటి, నువ్వు ఒక 10 steps చేద్దాం అనుకుంటున్నావు, నేను అది టచ్ చేయకుండా ఏమీ ప్రాంప్ట్ ఏమీ మీడియేట్ చేయకుండా ఆటోమేటిక్లీ ఆ 10 steps అయిపోవాలి ఇన్ ద సీక్వెన్స్ దట్ ఐ హవ్ డిఫైన్డ్. So that is the definition of automation. Whereas agents are different. Agents have brain. That brain is nothing but LLM అనమాట. సో ఇప్పుడు నువ్వు ఏదైతే టాస్క్ ఇచ్చావో అది ఇప్పుడు నేను రోబోటిక్ ఆటోమేషన్లో నేను చేయాలి అంటే, నువ్వు చెప్పినట్టు మీ ఎవరైతే రిసోర్స్ ఉన్నారో వాళ్ళు సీక్వెన్షియల్లీ స్టెప్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎండ్ గోల్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో మధ్యలో ఇంటెలిజెన్స్ లేదనమాట. నువ్వు ఎప్పుడైతే ఒక ఏజెంట్కి ఇంటెలిజెన్స్ తీసుకొచ్చావో ఆ లూప్ ఎక్కడన్నా స్టక్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు టికెట్స్ ఎత్తుదాం అనుకున్నాడు, పేజే లోడ్ అవ్వట్లేదు. పేజ్ లోడ్ అవ్వకపోతే ఏమవుతుంది, అప్పుడు ఏం చేస్తాను, అయిపోతుంది.
సో అదే ఏజెంట్ అనుకో, ఓహో పేజ్ లోడ్ అవ్వట్లేదా, దీనికి 404 ఎర్రర్ వచ్చింది, నేను ఇంటర్నెట్ చెక్ చేసుకుంటాను, లేదు అంటే నేను ఇది అంటే లైక్ దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్ డైనమికలీ దట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ విచ్ ఆర్ నాట్ యాక్చువల్లీ డిఫైన్డ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆటోమేషన్. So that is the intelligence layer that has been brought in, and now the agents that are we have right now, they actually coordinate with other agents. That is where the crew AI అన్ని కాన్సెప్ట్స్ వచ్చిందనమాట. క్రూ అంటేనే అదనమాట. నువ్వు ఒక సబ్ ఏజెంట్ని క్రియేట్ చేస్తావు, ఆ ఏజెంట్ ఇంకో ఏజెంట్తో మాట్లాడతాడు. నువ్వేంటి ఇప్పుడు కరెంట్లీ నీ ఫ్లో ఎక్కడ ఆపేసావు, బుక్ మై షో దగ్గర ఆపేసావు. నేను బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నేను డిన్నర్ బుక్ చేసుకోవాలి. దానికి నువ్వు డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి నువ్వు డిస్ట్రిక్ట్లో వేరే ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ నాకు బుక్ చేయి, మళ్ళీ నువ్వు నా సేమ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఈ కోఆర్డినేషన్, ఇవన్నీ ఏంటంటే త్రూ ఏజెంట్స్ ఇట్ కెన్ హ్యాపెన్. సో నువ్వు చెప్పేది ఏంటంటే చూసి రమ్మంటే చూసి వచ్చేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, చూసి రమ్మంటే కాల్చి వచ్చేది ఏజెంట్ అందాం, అంతేనా? నీకు సింపుల్ చెప్తా. ఇప్పుడు బేసిక్ రోబోటిక్ ఆటోమేషన్ ఇన్వాయిసింగ్ దగ్గర చాలా ఎక్కువ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఇన్వాయిస్ వచ్చింది, ఆ ఇన్వాయిస్ని రీకన్సైల్ చేయాలన్నమాట. అది వెళ్ళి సిస్టంలో కూర్చోవాలి. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ ఆ ఇన్వాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఒకటే సీక్వెన్స్లో చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు కరెంట్ ఏజెంట్స్ ఇన్వాయిస్ సరిగ్గా రాకపోతే హే కెన్ యూ ఆల్సో సెండ్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి ఇంకా ఫాలోఅప్ మెసేజ్లు చేసి, కావాలంటే వాయిస్ కాల్ కూడా చేస్తుంది. హే నేను నీకు మెయిల్ పెట్టాను, నువ్వు ఇంకా రిప్లై చేయలేదు, కెన్ యూ డూ ఇట్, అయిపోతుంది అని చెప్పి. అంటే లైక్ ఇట్ కెన్ గెట్ ఇన్ టు అ వెరీ డైనమిక్ ఫ్లో స్టేట్ దట్ ద కేపబిలిటీస్ ఆర్ లాట్ మోర్ హైయర్. సో ఎండ్ గోల్ అయితే అచీవ్ చేయాలి, రెండు ఒకటే చేస్తుంది. బట్ ఎండ్ గోల్ అచీవ్ చేసే దాంట్లో లెర్నింగ్, థింకింగ్ బేస్డ్ ఆన్ ది ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో బీయింగ్ క్రియేటివ్ విత్ ప్రాబ్లమ్ సొల్యూషన్. సో ఇవన్నీ చేయాలంటే ఆ ఏజెంట్ లోపల ఒక LLM పెడతారా? ఎస్. సో LLMతో కాన్ఫిగర్ చేస్తావు ఎనీ ఓపెన్ AI మోడల్, రైట్? యూ ప్లగ్ ద మోడల్ విత్ ది ఏజెంట్, యూ బేసిక్లీ డిఫైన్ ఇట్స్ టాస్క్. సో దానికి టాస్క్ ఇస్తావు, ఎబిలిటీస్ ఇస్తావు, టూల్స్ యాక్సెస్ ఇస్తావు. నా గూగుల్ని సింక్ చేసుకో, నా గూగుల్ షీట్స్ని సింక్ చేసుకో, లేకపోతే నా జోహోని సింక్ చేసుకో. ఆ సింక్ చేసుకున్న తర్వాత నువ్వు ఈ టాస్క్కి నువ్వు ఈ టూల్ యూస్ చేయాలి అనేది సీక్వెన్స్ డిఫైన్ చేస్తావు అనమాట. ఆ తర్వాత యూ విల్ జస్ట్ లీవ్ ఇట్ టు ఇట్. వెరీ ఇంట్రెస్టింగ్. టాస్క్స్ అన్నావు, ఒక్కసారి మన ఆడియన్స్ కోసం టాస్క్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది ChatGPT వాడుతున్నారు. వాడేటప్పుడు కింద సెర్చ్ అని ఒక బటన్ ఉంటుంది, డీప్ రీసెర్చ్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే దానికి ఒక ఎక్స్ట్రా పవర్ ఇస్తున్నాం మనం. అంటే మామూలు ఐరన్ మ్యాన్కి ఒక కొత్త గ్యాడ్జెట్ లేయర్ యాడ్ చేస్తే వచ్చే ఎక్స్ట్రా పవరే ఈ టాస్క్ కేపబిలిటీస్. సో అట్లా ఈ సెర్చ్, డీప్ రీసెర్చే కాకుండా వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి పనిచేసే కేపబిలిటీ, లేదు ఫినాన్స్ ఎనీథింగ్ కేపబిలిటీ, ఆ కేపబిలిటీస్ ఇవ్వడాన్ని మనము టాస్క్ అంటున్నాం ఇందాక. నేను ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ షూర్ చాలామంది ఇప్పుడు జాబ్స్ కోసం చూస్తున్నట్టున్నారు మన ఆడియన్స్ అంతా. వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ టూ థింగ్స్ అనమాట. ఒకటి, దే కెన్ బిల్డ్ అన్ ఏజెంట్ విచ్ కెన్ గో ఆన్లైన్, understand all available jobs that are there, understand the job description, write the resume as per the job description, apply and keep following up. అన్నీ అదే చేస్తుంది. మనం ఏం చేయాలి? నీ డిజిటల్ ట్విన్ లాగా మనం ఏం చేయాలి? మనం వెయిట్ చేయాలి ఆఫర్ లెటర్ కోసం, ఎప్పుడైతే మనకి ఎవరు జాబ్ ఇస్తారా అని. బట్ సీ లైక్ దిస్ ఇస్ ఇమాజిన్ దిస్ ఇస్ బీయింగ్ అ టీడీఎస్ ప్రాసెస్. ఎక్కడ టీడీఎస్ తెలుసా? యాక్చువల్లీ జాబ్ స్క్రేపింగ్ టీడీఎస్ కాదు. టు రైట్ ద రోల్స్ అండ్ యువర్ రెజ్యూమ్ హ్యాస్ టు మ్యాచ్ దేర్. బికాస్ ఇప్పుడు అన్ని రెజ్యూమ్ పార్సర్లోకి వెళ్తాయి. వాళ్ళు కూడా ఏ వాడుతున్నారు. రిలవెన్స్ చాలా ఇంపార్టెంట్. నీ రెజ్యూమ్ 95% రిలవెన్స్ లేకపోతే నిన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూ కూడా పిలవరు, నీ ఫేస్ కూడా చూడలేదు, నీ కేపబిలిటీస్ టెస్ట్ చేయలేదు. ఒక రెజ్యూమ్ అనే PDF మీద నువ్వు అసలు టాప్ 5%లో ఉన్నావా లేదా అనేది ఎంటర్ప్రైజెస్ కానీ అన్ని కంపెనీస్ అన్నీ చేస్తున్నాయి అనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హ్యాక్ ఫర్ ఆడియన్స్. బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ సబ్మిటింగ్ యువర్ రెజ్యూమ్. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రెజ్యూమ్ రెలెవెన్స్ స్కోర్. నీ రెజ్యూమ్లో ఉన్న కీవర్డ్స్ వాళ్ళ కీవర్డ్స్ మ్యాచ్ అయితేనే యు ఆర్ అ ఫిట్ క్యాండిడేట్. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ అప్లై చేసి నాకు కాల్ రావట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తారంటే దిస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. గుడ్. సో ఇప్పుడు లెట్స్ సే మనం ఒక ఏజెంట్ తయారు చేయాలి. సింపుల్, ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు. ఒక చిన్న కేపబిలిటీ, లెట్స్ సే బ్రౌజర్ని కమాండ్ చేసే కేపబిలిటీతో ఓ చేయాలంటే ఏం చేయొచ్చో లైవ్లో చేసి చూపిద్దామా? యా షూర్. డన్, లెట్స్ స్టార్ట్. సో జిగ్నేష్, ఇది బ్రౌజర్ యూజ్ అని చెప్పేసి ఇట్స్ అన్ AI బ్రౌజర్ ఏజెంట్ అనమాట. ఓకే. సో ఇది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏదైతే కమాండ్ ఇస్తావో ఆ కమాండ్ తీసుకెళ్ళి మొత్తం టాస్క్ అంతా అదే ఫిల్ చేసేస్తుంది అనమాట.
అండ్ దీంతో నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, అందరికీ ఏజెంట్ కేపబిలిటీస్ అంటే, ఓహో! ఏజెంట్ అంటే ఇంత క్లెవర్‌గా టాస్క్ ఆటోమేట్ చేసుకొని, అదే ఎళ్లి కంప్లీట్ చేస్తదా? ఓహో! దానికి అర్థం కాకపోతే మళ్ళీ అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా ఫిగర్ ఔట్ చేసుకుంటది? ఇదంతా ఒక ఎల్ఎల్ఎం ఎట్లా చేస్తదనేది ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి దీన్ని స్టడీ చేస్తే చాలా అందరికీ బాగా హెల్ప్ అవుతది. ఓకే. అండ్ బై ద వే దిస్ ఇస్ ఆల్సో బ్యాక్డ్ బై Y Combinator. సో, ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు గెట్ మెచ్యూర్డ్ అండ్ మెచ్యూర్డ్ అండ్ మెచ్యూర్డ్. రైట్ నౌ స్పీడ్ కొంచెం తక్కువ ఉండొచ్చేమో గానీ, eventually within 6 months it's gonna get super fast. Okay, so I'll just quickly show you one use case right now. ఓకే. ఏంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి మనం ఇప్పుడు తీసుకుంటుంది? సో రైట్ నౌ నేను ఏం చేస్తున్నానంటే, టు కీప్ ఇట్ సింపుల్ అండ్ ఆల్సో బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ స్టార్టెడ్, వైబ్ కోడింగ్ అనే ఒక బుక్ని అమెజాన్లో సెర్చ్ చేసి ఒక పర్టికులర్ రేటింగ్ ఎంతుంది, ఈ ప్రైస్ అండర్లో ఉండాలి, 100 కస్టమర్ రివ్యూస్ అని చెప్పి ఉంది కదా, ఈ పర్టికులర్ దాన్ని సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని యాడ్ టు కార్ట్ చేసి నావిగేట్ చేసి మళ్ళీ వచ్చి వేరే ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒక టాస్క్ కంప్లీట్ చేస్తుంది, మళ్ళీ లూప్లోకి వచ్చి మళ్ళీ చేయాలన్నమాట. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద క్రియేట్ చేశాను. యూ కెన్ యాక్చువల్లీ గో టిల్ అట్లీస్ట్ ఒక 30-40 స్టెప్స్ లెంత్లోకి వెళ్ళొచ్చు అనమాట. గాట్ ఇట్. సో ఇప్పుడు నువ్వేమన్నావు అంటే, ఫస్ట్ ఒక బుక్ కేటగిరీలోకి వెళ్ళి దాంట్లో హైలీ రేటెడ్ ఎక్కువ కస్టమర్ రివ్యూలు ఉండి నాకు కావాల్సిన బడ్జెట్లో ఉండే బుక్ని ఎతకమంటున్నావు. అంతే. ఎతికి దాన్ని కార్ట్లో కూడా యాడ్ చేసేయమంటున్నావు. సో Yes. దట్ నీకు ఖాళీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎప్పుడు చూసుకోవచ్చు నువ్వు. అంతే. 2 అక్కడితో ఆపేయకుండా మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ ఇంకో పని చెప్తున్నావు దానికి. ఎగ్జాక్ట్లీ. So ఏదో ఒక అది కూడా సేమ్ టాస్క్ లో చెప్తున్నాను. The reason I've put this thing is only to help people understand that this is how dynamic you can also be in terms of prompting. నువ్వు ఇది చెయ్యి, ఇది కాదు, మళ్ళీ మింత్రాలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక టీ షర్ట్ కొనుక్కుని చెయ్యి అని చెప్పి కూడా అనొచ్చు. అది స్టిల్ ఇట్ విల్ డూ ఇట్ అనమాట. సో ఒకే రోజు మొత్తం 10 రకాల షాపింగ్ యాక్టివిటీలు దానికి అప్పచెప్పేసి జెప్టోలోకి వెళ్ళి అది ఆర్డర్ చేయి, స్విగ్గీలో ఇది పెట్టు, సో మొత్తం దట్ ఈస్ ద ఫ్యూచర్. You will get an agent by end of the year where అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు జస్ట్ ఫోన్లో గో అండ్ డూ ఇట్ అంటే ప్రాజెక్ట్ ఆస్ట్రా అని చెప్పేసి గూగుల్ ఆల్రెడీ మన బిల్డ్ కాన్ఫరెన్స్లో ఎక్స్ప్లెయిన్ చూపించారు అది. సో ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫోన్, ప్లేస్ ఆర్డర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వండర్ఫుల్. లెట్స్ సీ ఏం చేస్తుందో చూద్దాం. So once you log in, it's a paid account. Okay, you can basically copy paste the entire prompt, and it's a very simple chat interface. Like UI. just like యూఐ అందరూ చాట్ జీపీటీ యూఐనే కాపీ కొట్టినట్టున్నారు. it's not ChatGPT. Last time చెప్పాం కదా 21st.dev, Chatcn. నువ్వు ఏ ప్లాట్ఫామ్ అన్నా చూస్తే సేమ్ ఉంటుంది. సో బేసిక్లీ ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్. It's a framework. Everybody uses it. Like మన all agentic platforms, default UI is Chatcn, Next.js. గాట్ ఇట్. సో ఇప్పుడు చూసావా జిగ్నేష్, రైట్ సైడ్లో ఆల్రెడీ అది బ్రౌజర్ ఓపెన్ చేసుకుని బేసిక్లీ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ఆల్ ద జిఎస్ కాంపోనెంట్స్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ బేసిక్లీ టేకింగ్ అండ్ సో దానికి సెర్చ్ అంటే తెలుసు, జూట్ వైబ్ కోడింగ్ అని చెప్పి సెర్చ్ చేసేసింది. నువ్వు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇట్ హాస్ ఆల్రెడీ ఎంటర్డ్ వైబ్ కోడింగ్, సబ్మిటింగ్ దిస్ అని చెప్పేసి నీకు టాస్క్ ఆల్రెడీ నెక్స్ట్ టాస్క్ డిఫైన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ GPT 4.1. యూ కెన్ యూజ్, ఇట్స్ అ మోడల్ అగ్నాస్టిక్, లైక్ యూ కెన్ యూజ్ ఎనీ నేను కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వన్ మోర్ ఫీచర్, యూ కెన్ టేక్ కంట్రోల్ డ్యూరింగ్ ద ప్రాసెస్. సో మధ్యలో అక్కడ ఏదైనా తప్పు చేస్తుంది అనుకుంటే కంట్రోల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓటీపీ కావాలి, లేకపోతే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇట్లాంటి లైక్ ఇంటర్ఫియరెన్స్ ఏదైతే స్టెప్స్ ఉంటాయో అక్కడ నువ్వు కంట్రోల్ తీసుకుని నువ్వు చేయొచ్చు, లేదంటే అది కూడా స్టాప్ అయిపోతుంది అనమాట. బట్ వన్స్ నువ్వు ఇచ్చిన తర్వాత అగైన్ ఇట్ విల్ స్టార్ట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రౌజర్ ఏజెంట్ ఎక్స్పీరియన్సెస్ రైట్ నౌ. ఎవ్రీబడీస్ అడాప్టింగ్. లైక్ రేపొద్దున నువ్వు క్రోమ్ చూస్తే క్రోమ్లో డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఫీచర్. కాకపోతే నీకు ఇది డెవలపర్ వర్షన్ కాబట్టి నీకు ఇట్లా బాక్సెస్ 1 2 3 4 లేబులింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. లేదంటే నీకు అవన్నీ కనిపివు అనమాట. నీకు జస్ట్ అట్లా స్క్రీన్ బై స్క్రీన్ వెళ్ళిపోతా ఉంటుంది, నీకు అసలు ఏం తెలియదు కూడా తెలియదు. సో ఎవడో పక్కన మనిషి ఉండి స్క్రీన్ షేర్ చేసి మనం చూపిస్తున్నట్టు చూపించుకుంటూ వెళ్ళిపోద్ది. చూపించుకుంటూ వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. గాట్ ఇట్. సరే, ఇప్పుడు ఇది చేస్తా ఉంది, ఈ లోపు మన వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు అక్కడ ఏమవుతుందో. చూడు, సెకండ్ స్టెప్ కూడా ఇనిషియేట్ చేసేసింది. అప్పుడే ఫస్ట్ వన్ చేసేసిందా? ఫస్ట్ వన్ ఆల్రెడీ యాడ్ టు కార్ట్ చేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కూడా సెలెక్ట్ చేసేసుకుంది. ఇదిగో యాడ్ టు కార్ట్లో ఇదిగో 2. ఇంకో రైట్ సైడ్లో చూసావు బుక్స్ ఆల్రెడీ యాడ్ చేసేసింది. నైస్. సో ఇప్పుడు టెల్ మీ దిస్, ఈ బ్రౌజర్ యూస్కి ఈ కేపబిలిటీ రావాలి అంటే కోర్ ఉండాలి ఏదో ఒక థీమ్. నేను మామూలు చేస్తున్న రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వాడు తయారు చేసిన ప్లే రైట్ అన్నది వాడుకొని చేస్తున్నారు అని. సో బ్రౌజర్ యూస్ కూడా అదే వాడుతుందా? యా.
సో, ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ అ వ్రాపర్. ఇయన్నీ ఏంటంటే డామ్ ఎలిమెంట్స్ అంటాము. హ్మ్. ఆ డామ్ ఎలిమెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. అసలు యాక్చువల్లీ ఇదొక టెస్టింగ్ సాఫ్ట్‌వేర్. ఇది బేసిక్‌గా సెలీనియము, ఎగ్జాక్ట్‌లీ. పపెటీరు. ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ అ టెస్టింగ్ సాఫ్ట్‌వేర్. కాకపోతే ఆటోమేషన్ వచ్చిందనమాట. టెస్టింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఏంటి నువ్వు ప్రతీది సీక్వెన్స్ డిఫైన్ చేయాలి. ఎవరో నేను ఆ ఒకడు పర్టిక్యులర్ ఎలిమెంట్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇది ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఇది అవ్వాలి అంటే అదొక టెస్ట్ పాస్ కేస్ అని చెప్పేసి నేను డిఫైన్ చేస్తాననమాట. దానికి క్లిక్ కొడితే ఆటోమేషన్ లాగా మన ఆర్‌పిఐ ఆటోమేషన్ లాగా అయ్యేది. అట్లా థౌసండ్స్ ఆఫ్ సైకిల్స్ చేయాలి టెస్టింగ్. హ్మ్. అప్పుడు దానికి యూజ్ చేశారు. ఇప్పుడు అది దానికి ఎల్ఎల్ఎం మ్యాచెస్ ఇంటెలిజెన్స్ ఇచ్చాం మనం. అంతే. 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 హ్మ్. అది మరి వై కాంబినేటర్ స్టార్టప్స్ అన్నీ అంతే గదా! ఉన్న ఓపెన్ సోర్స్ తీసుకుంటారు. దే విల్ ఫిగర్ ఔట్ ఎ వే దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ ది యూజర్ అండ్ దే కమ్ అప్ విత్ దీస్ ఐడియాస్. ఇంట్రెస్టింగ్. సో, ఇన్‌ఫాక్ట్ మన ఈ ఆడియన్స్ ఎవరన్నా ఈ లెవెల్ కేపబిలిటీవి పెయిడ్ టూల్స్ లేకుండా వాళ్ళే చేయాలి అనుకుంటే, నా సజెషన్ ప్లేరైట్. గిట్‌హబ్‌లో ప్లేరైట్ అని మైక్రోసాఫ్ట్ వాళ్ళదుంటుంది. అది తీసుకొని డైరెక్ట్‌గా మీరు యూజ్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. యాహ్! పర్ఫెక్ట్. సో, ఇది నడుస్తా ఉంది. ఈ పక్కన బానే ఉంది. హ్మ్. ఇది అయ్యేలోపు కొంచెం థియరీ మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకే. సో, ఇది ఫేజ్ 1 ఆఫ్ ఆటోమేషన్ ఆర్ ఫేజ్ 1 ఆఫ్ ఏజెంట్స్ అనుకుందాం. హ్మ్. ఇది బ్రౌజర్ కమాండ్ తీసుకొని మనం చెప్పిన పని చేస్తుంది. అవును. ఇప్పుడు కొన్ని పనులు బ్రౌజర్‌లో ఉంటాయి. కొన్ని పనులు కంప్యూటర్‌లో చేయాల్సినవి ఉంటాయి. కొన్ని పనులు ఎవరికో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయాల్సినవి ఉంటాయి. కొన్ని రీసెర్చ్ చేయాల్సినవి ఉంటాయి. అవును. సో, ఇట్లా రకరకాల పనుల నుండి ఈ స్కిల్స్, కేపబిలిటీస్ ఉంటాయి. అవును. సో, ఇలాంటప్పుడే నేను విన్న ఇంకో కొత్త టర్మ్ ఏంటంటే ఏజెంటిక్ సిస్టమ్ హ్మ్. ఆర్ క్రూ ఏఐ ఇలాంటి కాన్సెప్ట్స్ వింటున్నాను నేను. అవును. సో, ఒక ఏజెంట్ కాదు, హ్మ్. 10 ఏజెంట్‌లను పెట్టి హ్మ్. 10 మంది మనుషులు పెట్టి పని చేయించినట్టు పని చేయించడం అన్న కాన్సెప్ట్ అది. అవును. సో, అవును. దీని గురించి కొంచెం లైట్ త్రో చేద్దాం. షూర్. సో, రైట్ నౌ మొత్తము ఎంటర్‌ప్రైజ్ దగ్గర నుంచి అందరూ స్టాండర్డ్‌గా యూజ్ చేసే ఫ్రేమ్‌వర్క్ వచ్చేసి క్రూ ఏఐ అనమాట. ఓకే. సో, క్రూ ఏఐ ఏం చేస్తదంటే దే కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ క్రూజ్ ఏజెంట్స్, ఫ్లోస్, రీజనింగ్ అండ్ మల్టిపుల్ అదర్ థింగ్స్ అనమాట. సో, ఐడియల్లీ నువ్వు ఒక హెచ్ఆర్ యూజ్ కేస్ తీసుకో. నార్మల్‌గా ఒక హెచ్ఆర్ ఏం చేస్తాడు? ఇనీషియల్లీ జాబ్ డిస్క్రిప్షన్ డ్రాఫ్ట్ చేస్తాడు. ఆ జాబ్ డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత లింక్డ్ఇన్‌లోకెళ్ళి పోస్ట్ చేస్తారు. ఆ ఇన్వర్డ్ నుంచి వచ్చిన రెజ్యూమ్స్ అన్నీ స్క్రేప్ చేసి వాళ్ళతో కాల్ షెడ్యూల్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుని ఆ తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత నువ్వు ఆఫర్ లెటర్ ఆఫర్ అనేది రిలీజ్ చేయొచ్చు. నెగోషియేషన్ చేసి రిలీజ్ చేస్తావు. ఇది ఒక పెద్ద ఫ్లో కదా, ఇది మొత్తం ఆటోమేట్ చేయొచ్చు. హ్మ్. అండ్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ పాసిబుల్? క్రూఏ. ఇక్కడ ఒక క్వెషన్ నాకు. ఇది ఆటోమేట్ చేయొచ్చని బేసిక్ ఏ అర్థమైన వాళ్ళు ఎవరికైనా అది అర్థమవుతది. బట్ దీనికి ఒక చాట్ జీపీటీయే సరిపోద్ది కదా! దీనికి క్రూలు ఎందుకు అన్న ఫండమెంటల్ క్వెషన్ వస్తది. అవును. సో, దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం మనం. షూర్. యాహ్! సో, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వెషన్. ద రీజన్ బీయింగ్ ద మల్టీ ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ లేయర్. ఆర్కెస్ట్రేషన్ లేయర్ ఈజ్ వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ప్రొవైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పైన ఒక మెయిన్ పర్సన్‌ని పెడతావు. ఆ పర్సన్‌కి మల్టిపుల్ గోల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈచ్ గోల్ ఈస్ వన్ ఫేస్. ఆ ఫేస్‌లో ఏంటంటే దాన్ని సబ్ ఏజెంట్ అనమాట. సబ్ ఏజెంట్ ఓన్లీ డస్ వన్ థింగ్. వాడెళ్తాడు, రెజ్యూమ్స్ పిక్ చేసుకుంటాడు, అనలైజ్ చేస్తాడు, స్కోర్స్ చేస్తాడు, ఒక లీడర్ బోర్డ్ లాగా క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్‌కి పాస్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు ఈ మొత్తం మల్టిపుల్ స్టేజెస్ కదా! ఇప్పుడు ఒక 100 ఎంప్లాయీస్‌ని నువ్వు జాయిన్ చేయాలి 5 డేస్‌లో ఎట్లా చేస్తావు చెప్పు? ఒక సింగిల్ పర్సన్‌తో. నువ్వు అన్‌లెస్ యూ క్రియేట్ అన్ ఏజెంట్ ఇన్ ఈచ్ ఫేస్ అండ్ దట్ ఏజెంట్ ఈస్ ఓన్లీ సపోజ్ టు డూ వన్ థింగ్ యూజింగ్ ద టూల్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్‌లో ఎళ్లి పోస్ట్ చేయాలి. లింక్డ్ఇన్‌లో నుంచి ఫెచ్ చేయాలి. అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఫేస్‌లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఫేస్‌లో ఓన్లీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలంటే ఒక ఐవీఆర్ కాల్ తీసుకొని క్యాండిడేట్‌కి కాల్ చేసి నువ్వు ఈ టైంకి జాయిన్ అవ్వాలమ్మా. నీకు ఈమెయిల్‌కి లింక్ వచ్చింది. లేకపోతే చాట్‌లో లింక్ వచ్చింది. జాయిన్ అవ్వు అని చెప్పేది కూడా ఒక ఏజెంట్. సో, నాకిక్కడ అగైన్ నా వెర్షన్ ఆఫ్ నాకేం అర్థమవుతుందంటే, ఒక మనిషికి 100 మందిని హైర్ చేయాలని చెప్పి, మొత్తం ప్రాసెస్ వాడినే చేయమంటే, వాడు ఒక మనిషితో సిరీస్‌లో మొత్తం అన్ని చేసుకొని, అయ్యాక మళ్ళీ నెక్స్ట్ మనిషికొచ్చి, మళ్ళీ సిరీస్ చేసుకొని, ఇది 100 థ్రెడ్స్ ఇన్ పారలెల్. సో, వాచిపోద్దది. ఇది 100 థ్రెడ్స్ ఇన్ పారలెల్. సో, ఇదేంటంటే, ఒకడి పని ఓన్లీ ఫోన్‌లు చేయటం. ఒకడి పని ఓన్లీ నెగోషియేట్ చేయటం. అవును. ఒకడి పని ఓన్లీ లింక్డ్ఇన్ స్క్రేప్ చేయటం. సరే ఎవడికి వాడికి స్పెసిఫిక్ పనులిచ్చి, ఎగ్జాక్ట్‌లీ. ఆ పని వాడు ప్యారలల్‌గా 100 చేసేస్తూ ఉంటాడు ఒకేసారి. చేయడానికి పైన ఒక మెయిన్ ఏజెంట్ ఉంటదనమాట. సో, ప్రిన్సిపల్ ఏజెంట్, ఆర్కెస్ట్రేటర్ లేయర్ అనమాట. అసలు అది ఆర్కెస్ట్రేట్ చేస్తది. హే ఎక్కడన్నా తప్పయిందా? నువ్వు నాతో కమ్యూనికేట్ చేయి. నేను నీకేమన్నా నీకు అడ్వైస్ కావాలంటే అడ్వైస్ ఇస్తాను అనేది ఎల్ఎల్ఎం డిసైడ్ చేస్తదనమాట పైన. సో, ఆ ఆర్కెస్ట్రేషన్ లేయర్, ఆ ఫ్రేమ్‌వర్క్, ఫ్లోస్ ఎట్లా ఉండాలి, ఇంటర్ కనెక్టివిటీ, డేటా పార్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్‌గా ఏజెంట్ కెన్ కమ్ అండ్ ఆస్క్ హూ ఆర్ ద టాప్ 5 పెర్ఫార్మర్స్ ఇన్ ద ఇంటర్వ్యూ.
దట్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఆన్ అ మండే మార్నింగ్ ఆఫ్ సో అండ్ సో డేట్. ఎట్లా తెలుస్తుంది? ఆ ఏజెంట్కి కాల్ వెళ్తుంది. ఆ ఏజెంట్కి కాల్ వెళ్ళి వాళ్ళు డేటా స్క్రేప్ చేసి అనలైజ్ చేసి దాన్ని మళ్ళీ ఒక స్నిప్పెట్ లాగా సమరైజ్ చేసి పైకి పంపిస్తారు అనమాట. సో పైకి పంపించినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా సిస్టంలో జరుగుతుంది. ఇదంతా మనం ఒక మనిషి ఒక పెద్ద 100 మంది టీం పెట్టుకున్నట్టే. ఆపోజిట్ సైడ్లో యాక్చువల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ ఇస్ అ సింపుల్ చాట్. ఇప్పుడు నువ్వు వాట్సాప్లో మీ రిక్రూటర్కి ఎట్లా చాట్ చేస్తావో నువ్వు అట్లా క్రూ ఏఐకి చాట్ చేస్తున్నావు. ఏం జరిగింది బాబు, ఏం జరిగిందని. ఇంట్రెస్టింగ్. ఎక్కడి దాకా వచ్చింది బై ది వే మన సమరీ? సో చేసేసిందా మొత్తం? చేసేసింది. సో Okay. ఇట్ బేసిక్లీ పిక్డ్ అప్ ఊప్స్ కాన్సెప్ట్ బూస్టర్ యాజ్ వన్ బుక్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ రెడీ. ఇంకా నువ్వు ఏంటంటే నువ్వు జస్ట్ క్లిక్ కొట్టి ప్రొసీడ్ టు చెక్అవుట్ అంతే. వండర్ఫుల్. సో ఇప్పుడు మనం జీపీటీ గురించి మాట్లాడుకున్నాం, క్రూ ఏ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఏదైనా ఈ లెవెల్లో క్రూ లెవెల్లో చేసిన ప్రాజెక్ట్ ఏమిటో చూపిస్తావా? సో ట్రాన్స్పాక్ ఇస్ వన్ ఆఫ్ అవర్ యాంకర్ క్లయింట్స్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మేము ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ ఏఐ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి కేపబిలిటీస్ ప్రజెంట్ చేయాలి కాబట్టి మేము ఏం చేసామంటే వీ యూస్డ్ రెప్లిట్ టు బిల్డ్ అ క్విక్ అప్లికేషన్ యూజింగ్ క్రూ ఏఐ. సో ట్రాన్స్పాక్ అంటే మన బ్లూ డాట్ అట్లాంటి కంపెనీయా? ఇట్స్ అ ప్యాకేజింగ్ క్రియేటింగ్ లాజిస్టిక్స్ కంపెనీ. ఇట్స్ 70-year-old కంపెనీ, లైక్ వెరీ బిగ్ కంపెనీ అనమాట. ఓకే. సో వీళ్ళకి ఏం చేసాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో 4 ఏజెంట్స్ని కాన్ఫిగర్ చేసాం అనమాట. సో ఓకే. ఇక్కడ చూస్తే 4 ఏజెంట్స్. సో రైట్ నో వీళ్ళ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, సేమ్ మైక్రోసాఫ్ట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది, మా దగ్గర డేటా సెంటర్స్ ఉన్నాయి, ఈ ఈ ప్లా ఈ ఏ నుంచి బీకి మీరు మూవ్ చేయాలి అని చెప్పంటే వాళ్ళ సేల్స్ అక్కడికి వెళ్ళి దాని డైమెన్షన్స్ కలెక్ట్ చేసుకొని దీనికి ఎట్లాంటి క్రియేటింగ్ డిజైన్ కావాలి, ప్యాకేజింగ్ ఎట్లా ఉండాలి, లోపల ఫోమ్ ఎట్లా ఉండాలి, ఆ తర్వాత ఏ లాజిస్టిక్స్ పార్ట్నర్ అయితే దీనికి కరెక్ట్, ఎందుకంటే ఫ్రెజైల్ కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి ఇన్సూరెన్స్ ఏమైనా కావాలా, పేపర్ వర్క్ ఏమైనా కావాలా, ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లిటరలీ ఫర్ దెమ్ ఇట్స్ అ 5 to 10 days ప్రాసెస్ డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీస్ వర్సెస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ లాజిస్టిక్స్ దే హ్యావ్ టు డూ. 4-5 మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. 4-5 మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో మాకు ఈ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మేము ఏం చేసామంటే సేమ్ ప్రాసెస్ సేమ్ తీసుకుని నువ్వు నమ్మవు, వాళ్ళ రెజ్యూమ్లోకి వెళ్ళి వాళ్ళ జేడీస్ నేను తీసుకున్నాను, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ఐ ఆస్క్ ద టీమ్ టు కాన్ఫిగర్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. అండ్ వాళ్ళు ఏం డేటాని రిఫర్ చేస్తారు, క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే ప్రైజింగ్ టూల్ ఏంటి వాళ్ళది, సో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ మ్యాప్ చేసి దాన్నే మేము యూజ్ చేసి మొత్తం క్రూ బిల్డ్ చేసాం అనమాట. లెట్స్ సీ ఇన్ యాక్షన్ ఫస్ట్. షూర్. సో నువ్వు రైట్ సైడ్ చూస్తే ఇట్స్ అ వెరీ సింపుల్ ఫామ్. ఓకే, ఫామ్ కూడా సింప్లిఫై చేస్తావు అనమాట. షిప్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే డేటా సెంటర్ విత్ 20 rack system. Okay, this is what you need to transport. Okay, I'm just taking some dimensions for now. Okay, and 200 lbs is the weight. New York నుంచి Miami కి పంపించాలి. ఓకే, అండ్ ఐల్ జస్ట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎక్స్ట్రీమ్ ప్రెషియస్ ఇన్స్ట్రుమెంట్. జస్ట్ నాకు 2 daysలో అయిపోవాలన్నమాట. ఓకే, ఫోమ్ కూడా నాకు మెటల్ ఫోమ్, ఈ మెటల్ క్రియేటింగ్ కావాలి. ఓకే, సో ఆల్ యూ విల్ డూ ఇస్ యూ విల్ జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్ ఏఐ కోడ్. నువ్వు రైట్ సైడ్ చూస్తే క్రూ ఏఐ మల్టీ ఏఐ ఏజెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ ఏజెంట్ ఏదైతే అనలైజ్ చేయాలో రిక్వైర్మెంట్స్ అనలైజ్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయితే క్రిటికల్ అది కూడా చూసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూడు ఇది అయిపోయింది, దీని పని అయిపోయింది. నెక్స్ట్ అనలైజింగ్ ఐటమ్ ప్రొటెక్షన్. ఓకే, ఇది చాలా సెన్సిటివ్ ఐటమ్, దాన్ని ఏమేం ప్రొటెక్షన్స్ కావాలి, ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో దానికి ఫీడ్ చేసాం మేము డేటా. సో ఇది హ్యాండ్ ఓవర్ ఇచ్చేసింది, సేల్స్ వాడు డిజైన్ వాడికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసింది. ఓకే, సో అట్లా అన్ని 4 డిస్కస్ అయిన తర్వాత దెన్ ఇట్ బేసిక్లీ క్రియేటెడ్ అ కొటేషన్. ఇప్పుడు ఈ కొటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడు, పర్ డేటా సెంటర్ ఇట్ ఇస్ బేసిక్లీ సేయింగ్ ఇట్స్ బేసిక్లీ గివింగ్ 45,000 యాజ్ అ కొటేషన్. ఇప్పుడు ఇది బ్యాక్ అండ్ ఫోర్త్ డిస్కషన్, వాళ్ళ ఇంటర్నల్ అప్రూవల్స్, ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ అనమాట. ఆల్మోస్ట్ 10 day ప్రాసెస్ని 1 minute అయిపోయింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి 1000 మంది కోట్లు అడిగినా ఏ బాట్ దాని పని చేసుకుంటూ ఫాస్ట్గా సేల్స్ వాడికి 1 minute కదా, నువ్వు వెళ్ళి ఇన్స్టెంట్లీ నువ్వు ప్రపోజల్ వాడికి ఇచ్చేస్తే అసలు అంతకన్నా వాల్యూ బెనిఫిట్ ఏముంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఆల్ దిస్ ఇస్ గుడ్ మనీష్, టెల్ మీ హౌ డిడ్ యూ ఈవెన్ అరైవ్ ఎట్ అ కాస్ట్. అంటే మేము ఏం చేసామంటే ఏజెంట్ యాక్టివిటీ లాగ్ కూడా క్రియేట్ చేశారు, అసలు ఏజెంట్స్ ఏం పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి. సో హ్యూమన్స్ ఇన్ ద లూప్ వాళ్ళకి ఏమైనా వెరిఫై వ్యాలిడేషన్ చేయాలి అనుకుంటే ఇది మనకి వస్తుంది. అంటే అసలు ఏ ఏజెంట్ ఏం చేసింది, ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనాలిసిస్ ఇవన్నీ అనలైజ్ చేసింది అనమాట, అండ్ దాని అవుట్పుట్ దాని ఇచ్చేసింది. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఏజెంట్ మెటీరియల్స్ అన్ని ఫైనలైజ్ చేసుకుంది, ప్రొటెక్టివ్ కుషనింగ్ ఎంత ఉండాలి దీనికి అనేది డిజైన్ చేసుకుంది. నెక్స్ట్ కస్టమ్ క్రియేటింగ్ దాని కాస్ట్ అది ఇచ్చేసింది. సో ఇవన్నీ ఏంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్ కాస్ట్, ఒక డిపార్ట్మెంట్ కాదు.
ఓకే. దెన్ లాజిస్టిక్స్ కాస్ట్. ఓకే. నా రూట్ ప్లానింగ్ ఇది. నేను నా డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసుకోవాలి. ఆప్టిమల్ రూట్ కాలిక్యులేట్ చేసుకోవాలి. క్యారియర్‌ని ఫైనలైజ్ చేసుకోవాలి 2 డేస్. దీని కాస్ట్ ఇది ఇచ్చేసింది. ఆ తర్వాత కోడ్ కన్సాలిడేషన్. అన్ని కాస్ట్ కాంపోనెంట్స్ ఉన్నాయి గదా! నేను దానికి ఇన్స్యూరెన్స్ కవర్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా గూడా. దెన్ డాక్యుమెంటేషన్ పర్మిట్స్, అన్‌లోడింగ్, లోడింగ్ అవి అండ్ నెక్స్ట్ కోఆర్డినేషన్ ట్రాకింగ్ అన్నిటికి అది ఇచ్చేసింది. మొత్తం కాస్ట్ వచ్చేసింది. గాట్ ఇట్. మనీష్, దిస్ ఈజ్ అమేజింగ్. ఎంటర్ప్రైజ్ వర్షన్‌లో ఇది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమవుద్ది. యాహ్! బట్ చాలామంది మన ఆడియన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే జనరల్ కామన్ పీపుల్ అవుతారు కాబట్టి హా! వాళ్ళకి ఎంటర్ప్రైజ్ కంటే కూడా ఏదైనా వాళ్ళు రోజు వాడుకునే రెగ్యులర్ ఎగ్జాంపుల్‌తో చెప్తే బాగా అర్థమవుద్ది. ఓకే. అలాంటి ఎగ్జాంపుల్‌తో ఏదైనా చేసి చూపిద్దామా? యాహ్! ష్యూర్. ఏం చెప్దాము? సో, మనం ఏం చేద్దామంటే అందరికీ నోట్‌బుక్ ఎల్ఎం ఇప్పుడు చాలా ఫేవరెట్ అప్లికేషన్ అయింది గదా! వి విల్ యాక్చువల్లీ లెట్ దెమ్ బిల్డ్ దేర్ ఓన్ నోట్‌బుక్ ఎల్ఎం. ఓకే. వాళ్ళ ఏఐ ట్యూటర్ బిల్డ్ చేపిద్దాము. సో, దే కెన్ యాక్చువల్లీ కాన్ఫిగర్ దేర్ ఓన్ ట్యూటర్. వాళ్ళకి ఏం నేర్చుకోవాలన్నా గూడా నీకు ఆ ట్యూటర్ నేర్పించేస్తది. సో ఇదొక ఏజెంట్ లాగా బయటికెళ్ళి వెతికి రావటము, రీసెర్చ్ చేసి పెట్టడము, నీకు నీట్‌గా అర్థమయ్యేటట్టు మార్చి పెట్టడం అన్నీ అదే చేస్తది. అన్నీ అదే చేస్తది. ఓకే. డన్. చేసి యాహ్! చూపిద్దాం. లెట్స్ స్టార్ట్. సో, లాస్ట్ టైమ్ లవబుల్ యూజ్ చేసాం గదా! ఓకే. ఈసారి ఐ వాంట్ టు బేసికలీ షో రెప్లిట్ బికాజ్ కమెంట్స్ మొత్తం చూస్తే అందరూ బ్యాక్ ఎండ్ కేపబిలిటీస్ ఏంటి అని చెప్పి చాలా అడిగారు. సో, ఐ థింక్ ఈసారి ఐ విల్ యూజ్ రెప్లిట్. సో ఒక్కసారి లోపలికెళ్ళే ముందు ఓకే. అసలు ఈ లవబుల్, రెప్లిట్, విండ్ సర్ఫ్ ఇట్లా ఉన్న టూల్స్ అన్నిట్లో హ్మ్. ఏది ఎప్పుడు ఎందుకు వాడాలి హ్మ్. అన్నది ఒక క్లారిటీ ఇద్దాము. ఓకే. ఆ తర్వాత ముందుకెళ్దాం. ష్యూర్. ష్యూర్. యాహ్! సో, నేనేం చేశానంటే ఆడియన్స్ అందరికీ రీసెర్చ్ కొంచెం చాలా ఎక్స్‌టెన్సివ్ పనవుతది గాబట్టి, నేను ఉన్న వైబ్ కోడింగ్ టూల్స్ అన్నీ గ్యాదర్ చేసి ఐ ప్రిపేర్డ్ అ టేబుల్ విచ్ విల్ హెల్ప్ దెమ్ వెరీ వెల్. ఓకే. మనం ఈ స్క్రీన్ షాట్ ఇవన్నీ గూడా మనం కమెంట్స్‌లో మనం పెడదాము. ఫర్ ద డిస్కషన్ సేక్ ఐ స్పెసిఫిక్‌లీ వాంట్ టు ఫోకస్ ఆన్ లాస్ట్ టైమ్ మనం వియో వర్సల్ లవబుల్ చేసాం గదా! ఈసారి రెప్లిట్ బోల్ట్ గురించి మాట్లాడదాం. ఓకే. ఓకే. రీసెంట్‌గా సుందర్ పిచాయ్ రెప్లిట్ యూజ్ చేసి చూసా. హ్మ్. he got crazy looking at the potential that it has right now, and he still treats it as a baby. I think within 1 year it'll become a mid-level engineer for their own company అని చెప్పి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ రోజు యూజ్ చేసే రెప్లిట్‌తో తెచ్చుకున్నాడు. హ్మ్. సో, సుందర్ పిచాయే లైక్ మ్యాడ్ అయిపోయాడు అంటే ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ గెట్ హ్యాండ్స్ ఆన్ విత్ రెప్లిట్ హూస్ అ డెవలపర్. సో, ఇది ఇక్కడ డెవలపర్ కాంటెక్స్‌లో మాట్లాడుతున్నాం. సుందర్ పిచాయ్ ఇస్ ఆల్సో డెవలపర్. హ్మ్. నాన్ డెవలపర్స్ కెన్ ఎవ్రీబడీ స్టిక్ టు లవబుల్ అండ్ వియో. హూఎవర్ ఇస్ అ డెవలపర్ హూస్ ఆస్కింగ్ ఫర్ బ్యాక్ ఎండ్ కేపబిలిటీస్, నాకు సిఎల్ఐ కావాలి, డేటాబేస్ కావాలి, డిప్లాయ్మెంట్స్ కావాలి, నాకు అంతా ఫుల్ ఆర్కెస్ట్రేషన్, నేను కోడ్ రాయను, ప్రాంప్టే చేస్తాను అంటే రెప్లిట్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ bold.u is also a very good tool. But of course, from a UI point of view, we are very particular about UI కాబట్టి we stick to Replit's capabilities. సో, నువ్వు ఇక్కడ చూస్తే బ్యాక్ ఎండ్ కేపబిలిటీస్ అన్ని టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నీ క్రూ ఏఐ సపోర్ట్ చేస్తుంది, లాంగ్ చైన్ సపోర్ట్ చేస్తుంది, అన్ని సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ డీబీ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం బిల్ట్ ఇన్ హోస్టింగ్ ఉందన్నమాట దానికి, అండ్ గిట్ వర్షన్. సో, డైరెక్ట్గా నువ్వు గిట్కి సింగ్ చేసేసుకో, అక్కడి నుంచి నువ్వు కోడ్ మళ్ళీ నువ్వు ఏమైనా చేస్తారంటే విఎస్ కోడ్లో నువ్వు అక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట. హ్మ్. సో, చాలా మంది ఇప్పుడు రెప్లిట్ ఎలా యూజ్ చేస్తున్నారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకో, నీ బాయిలర్ ప్లేట్ కావాలి, బాయిలర్ ప్లేట్ అవైలబుల్ లేదు. సో, ఒక ప్రాంప్ట్ మొత్తం బాయిలర్ ప్లేట్ బిల్డ్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ మళ్ళీ నువ్వు డెవలపర్ భాష మాట్లాడొద్దు. నార్మల్ జనాలకి బాయిలర్ ప్లేట్ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్. బాయిలర్ ప్లేట్ అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నీకు ఒక సెట్ ఫౌండేషనల్ ప్రాజెక్ట్ కావాలన్నమాట. నువ్వు అక్కడి నుంచి నువ్వు డెవలపర్కి మల్టిపుల్ థింగ్స్ నువ్వు ఇది చేయండి అని చెప్పి టాస్క్ డిఫైన్ చేయొచ్చు. బట్ ఫౌండేషనే సరిగ్గా లేదనుకో, నువ్వు అసలు స్టార్టింగ్ టు క్రియేట్ అ టెంప్లెట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, కంపల్సరీ ఎనీబడి హూ స్టార్టింగ్ అ ప్రాజెక్ట్, బాయిలర్ ప్లేట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు అదొక టెంప్లేట్ అనుకోవచ్చా? ఎస్, టెంప్లెట్ అనుకో. లైక్ అ కోడ్ బేస్డ్ టెంప్లెట్ విచ్ హ్యాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆథెంటికేషన్, ఆల్ ది యాసెట్స్, కోడ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, సింగిల్ ప్లేస్, మొత్తం అన్ని నీట్గా డిఫైన్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. అర్థమైంది. ఓకే. సో, రైట్ నౌ రెప్లిట్ హ్యాస్ అ ఫుల్ స్టాక్ కేపబిలిటీస్. హ్మ్. రెప్లిట్తో ప్రాబ్లం ఏంటంటే యూఐ ఇట్స్ నాట్ వెరీ ఎగ్జాస్టివ్ లైక్ లవబుల్. సో, యూఐ ఒకటి మళ్ళీ మీరు సపరేట్గా బయట చేయించుకోవాలన్నమాట ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది యూఐ. అవుట్‌పుట్. హ్మ్. బట్ పనిలో పని ఏంటి, ఇక్కడ ఈ స్లైడ్‌లో ఉన్నాం కాబట్టి మనం కర్సర్, విండ్ సర్ఫ్, లెట్స్ సే ఓపెన్ ఏఐ కోడెక్స్ కానీ, జూల్స్ కానీ ఇలాంటివి కూడా వచ్చాయి కాబట్టి అవును. వాటిని ఎప్పుడు వాడొచ్చు, ఎవరు వాడతారు, అది కూడా ఒకసారి టచ్ చేద్దాం. ఓకే.
ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే గ్రౌండ్ అప్ ఫ్రమ్ స్క్రాచ్ ప్రాజెక్ట్స్ కదా. సో ఫ్రమ్ స్క్రాచ్ ప్రాజెక్ట్స్కి కూడా వేరే యూస్ చేయొచ్చు. బట్ దే ఆర్ ఆల్ very specific AI assisted tools. For example, GitHub Copilot is an assisted tool. Whereas Cursor and Windsurf, they build features. ఫుల్ ఆర్కెస్ట్రేషన్ జరుగుతుంది. ఏఐ అసిస్టెడ్ లైక్ కోపైలట్ ఏంటంటే నువ్వు ఆ పేజ్లోకి వెళ్ళి నాకు ఈ పర్టికులర్ ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఇది చేయాలి అంటే దానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో కర్సర్, విండ్సర్ఫ్ ఆల్ ఆర్ వెరీ డిఫరెంట్, ద బిల్డ్ డిఫరెంట్లీ, ద పర్పస్ ఇస్ డిఫరెంట్, బట్ కర్సర్ ఈజ్ ఈవెన్చువలీ బికమింగ్ అ ఫుల్ స్టాక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనమాట. ఫ్రమ్ అ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ కర్సర్ ఇస్ ద మెయిన్ టూల్. విఎస్ కోడ్ యూజ్ చేయండి పర్లేదు, బట్ కర్సర్ కంపల్సరీ యూజ్ చేయాలి. గాట్ ఇట్. కూల్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు రెప్లిట్లోకి వెళ్ళి లెట్స్ బిల్డ్ ఇట్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా బిల్డ్ చేసావు నువ్వు? సేమ్ మన ఇంతకుముందు ప్రాసెస్లోనే జెమినియో, చాట్ జీపీటీకి వెళ్ళి మన పిఆర్డి రెడీ చేసుకొని ఆ పిఆర్డి తెచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే ఇంకా అక్కడి నుంచి బిల్డ్ అయింది. సో ఇప్పుడు దీంట్లో క్విక్గా ఆ ప్రాంప్ట్స్ని స్క్రోల్ చేసి ఎక్కడన్నా డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఎట్లా చేసావు ఏంటి చూపిస్తే తర్వాత మనం యాక్చువల్లీ క్రియేట్ చేద్దాం. ఓకే, షూర్. సో ఫస్ట్ నీకు నేను ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, సో దట్ మన ఆడియన్స్కి కూడా ఇట్ విల్ బీ ఈజియర్. సో నీకు వీళ్ళు ఏంటంటే దే ఆల్సో హ్యావ్ ద ఎగ్జాక్ట్ సేమ్ ఏజెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఏజెంట్ ఇస్ అ పర్సన్ విచ్ బేసిక్లీ క్రియేట్స్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు నువ్వు లెఫ్ట్ సైడ్ చూస్తే నీకు మొత్తం కోడ్ బేస్ కూడా ఇచ్చేసాడు వాడే. సో నువ్వు నీ ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ బేస్, నీ ఎలిమెంట్స్ మొత్తం అంతా కూడా ఏజెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే సింపుల్గా ఐ వాంట్ టు కిక్ స్టార్ట్ అ ప్రాజెక్ట్, ఓకే, ఎస్టాబ్లిష్. కాకపోతే నేను రెప్లిట్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే నువ్వు ఏం ఇన్స్టాల్ చేయాలి, డిపెండెన్సీస్ ఏమేమి అంటే కొంచెం టెక్నికల్గా యూజ్ చేయొచ్చు అనమాట మొత్తం నీ ప్రాంప్టింగ్ అంతా. సో దట్ వే ఏం చేస్తుంది అంటే మొత్తం అంతా అదే క్రియేట్ చేసేసుకుంటుంది. సో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అ కోడ్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపోర్ట్ చేసుకోవడం మొత్తం అదే క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత బేసిక్లీ ఇట్ గివ్స్ యూ సర్టన్ ప్రాంప్ట్స్. నేను అడుగుతుంది అనమాట, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నీకు ఓకే కదా అని చెప్పి. నువ్వు ఓకే అంటే వెళ్ళిపోతావు అనమాట. సో ఇక్కడ చూస్తే సక్సెస్ఫుల్లీ బిల్డ్ అ చాట్ ఇంటర్ఫేస్, రియల్ టైమ్ మెసేజింగ్ ఎక్స్చేంజ్, మెసేజ్ హిస్టరీ, క్లియర్ చాట్ ఫంక్షనాలిటీ, రెస్పాన్సివ్ డిజైన్. Okay, then I started using my second prompt. Okay, my prompts are little heavy. Basically నాకు ఈ API కావాలి, ఈ రెస్పాన్స్ కావాలి. ఐఎమ్ అ లిటిల్ మోర్ డీటెయిల్డ్ అబౌట్ వాట్ ఐ వాంట్. సో ఇట్ బేసిక్లీ హ్యాస్ మొత్తం అన్ని తీసుకుంటుంది. ఓకే, నీ ఇన్స్టాల్ రిక్వెస్ట్ ఇవి, నేను ఈ డిపెండెన్సీస్ అన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను ఈసారి. ఆ తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఐ విల్ ఆస్క్ యూ ఫర్ హగ్గింగ్ ఫేస్ API అని చెప్పి API టోకెన్ అడిగింది అనమాట. సో ఆ API టోకెన్స్ అన్ని ఇదే సేవ్ చేసేసుకుంటుంది ఒకేసారి. ఓకే, వన్స్ అది అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ నాకు హగ్గింగ్ ఫేస్ కాదు, నువ్వు ఓపెన్ఏఐ మోడల్ యూజ్ చేయి చాట్కి, GPT-3 టర్బో యూజ్ చేయి అని చెప్పి మళ్ళీ నేను ఇన్స్ట్రక్ట్ చేశాను. సో మళ్ళీ ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లవబుల్. It's almost like lovable. It is just that you are a little more technical because you want to access code right now. Lovable ఏంటి, నేను పెద్ద కోడ్ నాకు అవసరం లేదు, నాకు అవుట్పుట్ వచ్చేసింది, నేను వెళ్ళి డెమో చేసుకుంటున్నా, నా పని అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కోడ్ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది అనమాట. గాట్ ఇట్. సో దిస్ ఇస్ అ ప్రాపర్ మిడ్ లెవెల్ టూల్. ఇది చూసే సుందర్ పిచ్చే షాక్ అయ్యాడు అనమాట. అర్థమైంది. యా. సో ఎన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాల్సినవి. పోయినసారి మనం డాక్యుమెంటేషన్ గురించి చెప్పాము, అది చాలా మందికి హెల్ప్ అయింది అది. అవును. సో అట్లా దీనిలో ఏమైనా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాల్సినవి? ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ డిప్లాయ్మెంట్ దగ్గర నుంచి, ఓకే, నీ లాగ్స్, అనాలిటిక్స్, రిసోర్స్ యూటిలైజేషన్, ఇది ఏంటంటే నువ్వు మళ్ళీ AWSలోకి వెళ్ళి కూర్చొని చేయాలి. ఇది నువ్వు క్లౌడ్లో నువ్వు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే నువ్వు సపరేట్గా వెళ్ళి చేసుకోవాలి. ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట. నువ్వు నీ ఓన్ రిజర్వ్డ్ వర్చువల్ VM కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నీ ఎంటైర్ కన్సోల్ టెర్మినల్లో ఏం జరుగుతుంది, సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డెవాప్స్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు మొత్తం ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు చూడు ఏమేమి డిపెండెన్సీస్ ఇంపోర్ట్ చేసుకుంది, నెక్స్ట్ గిట్ కమిట్స్ ఎన్ని చేసింది, ఇది డైరెక్ట్ ఇప్పుడు నీ గిట్హబ్ సింక్ అనమాట. సో ఇప్పుడు ఈ గిట్హబ్లో ఈ పర్టికులర్ చేంజెస్ ఏం చేసింది, ఇదంతా ఏంటి నార్మల్గా ఒక డెవలపర్ చేసి పుష్ చేస్తాడు. పుష్ చేస్తే అప్పుడు అవన్నీ కమిట్స్ అన్నీ వెళ్తాయి అనమాట. సో ఇక్కడ చూడు మొత్తం అంతా ఏమేమి మాడిఫై చేసింది, ఏ ఫైల్లో ఏం మాడిఫికేషన్స్ చేసింది, మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మనిషి, నేను చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ లెట్స్ సే డేటాబేసెస్ కూడా స్టార్ట్ చేసి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాం. అవును. ఎక్కడో ఫండమెంటల్ ఫీచర్ మారిపోయింది. సరే నేను మొత్తం రీస్టార్ట్ లేదా ఒక చిన్న క్లీన్ చేసి స్టార్ట్ చేద్దామని అక్కడ స్టార్ట్ చేసా, కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న DBని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని అక్కడున్న టేబుల్స్ని, ఫీల్డ్స్ని మార్చుకొని చేయటం అనేది చాలా కాంప్లెక్స్ యాక్టివిటీ. లేదు, కాంప్లెక్స్ ఎట్లా అవుతుంది, ఇట్స్ అన్ ఎన్హాన్స్మెంట్. ఎన్హాన్స్మెంట్ అయితే ఓకే. సో స్ట్రక్చర్ మార్చేసాను, ప్రైమరీ కీసే మార్చేసాను, దీని నుంచి దాన్ని మార్చి కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తాను, కొత్త ఫ్లో ఏదో కొత్త ఐడియాతో కొత్తగా మార్చాను దాన్ని. కానీ అది ఉన్న ప్రాజెక్ట్ మీద చేస్తున్నాను నేను, కొత్త స్టార్ట్ చేయకుండా.
ఇలాంటి కేసులో యాక్చువల్లీ లవబుల్ ఫెయిల్ అయింది నాకు. హ్మ్. రెప్లిట్లో ఫెయిల్ అవుద్దా, ముందుకెళ్ళొద్దా? హ్మ్. ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్? యాహ్! సో, బేసికలీ యూ కెన్ వర్షన్ యువర్ ఓన్ కోడ్ బేస్. ఓకే. నీకు ఇన్ కేస్ నేను చేసిందంతా ఇంక ఆపేద్దాము అని చెప్తున్నాము అంటే క్రియేట్ అ వర్షన్ 2. సో యూ విల్ స్టిల్ సేయింగ్ దట్ హే ఐ వాంట్ టు నౌ క్రియేట్ అ వర్షన్ 2 బట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు యూజ్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ వర్షన్ 1 అని చెప్పి అవి తీసుకుంటే దానికి రెఫరెన్స్ పాయింట్ ఆల్రెడీ కాంటెక్స్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు అది నీట్గా వర్షన్ 2 అంటే ఫ్రెష్ మైండ్ సెట్ ఓకే రెడీ ఐఎమ్ రెడీ ఫర్ ద గేమ్ అన్నట్టు ఇట్ విల్ బేసికలీ స్టార్ట్ డూయింగ్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఆన్ ఇట్. పెద్ద చేంజెస్ కూడా యూ కెన్ హ్యాపీలీ డూ ఇట్ ఆన్ రెప్లిట్. గాట్ ఇట్. కూల్. సరే ఒకసారి ఇది ఎట్లా పని చేస్తుందో చూపిద్దామా మన బాట్? యా. సో వన్స్ నీ చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్ గోస్ ఇన్ టు సిరీస్ ఆఫ్ ప్రాంప్టింగ్. అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ బేసిక్లీ డిప్లాయ్ ది అప్లికేషన్. ఇప్పుడు చూస్తే సేమ్ నీకు లవబుల్ అని ఇక్కడ కూడా యూఆర్ఎల్ వచ్చేసింది. నీకు మంచి నీట్ ఇట్స్ అ గుడ్ ఇంటర్ఫేస్. ఇట్స్ నాట్ అ వెరీ బ్యాడ్ ఇంటర్ఫేస్ బట్ అట్లీస్ట్ ఫ్రమ్ MVP పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ డస్ ద జాబ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడు వెల్కమ్ టు ట్యూటర్, దీనికి వాయిస్ కూడా ఎనేబుల్ చేసావు అనమాట. సో నువ్వు క్లిక్ చేసి వాయిస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడు వాయిస్ కాంపోనెంట్ అనమాట ఇది. బై ద వే ఎవరైనా ఆవేశపడి ఇట్లాంటివన్నీ బిల్డ్ చేస్తుంటే ఆ ఏపీఐ కీస్ ఇచ్చినప్పుడు జాగ్రత్త. అది బై మిస్టేక్ వాడుతూ పోయారనుకోండి బిల్లు వాసిపోద్ది అక్కడ. యా. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక చిన్న రెప్లిట్ AI ట్యూటర్ నేను బిల్డ్ చేశాను. సో దానికి నువ్వు హాయ్ అని చెప్పి చాట్ చేస్తే ఇట్ విల్ బేసిక్లీ టెల్ యూ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ హౌ ద కోడింగ్ వర్క్స్. సో ఇప్పుడు చూడండి ఆర్ యూ బిల్డింగ్ సంథింగ్ అని చెప్పి. సో యూ హ్యావ్ టు సే ఎస్ ఐ వాంట్ టు బిల్డ్ అప్లికేషన్ లైక్ మూవీ బుకింగ్ ప్లాట్ఫామ్. సో నువ్వు చాట్ జీపీటీలోకి వెళ్ళి చేసే బదులు నీ ఓన్ అప్లికేషన్ నువ్వు బిల్డ్ చేస్తావు. సో ఇట్స్ యువర్ ఓన్ చాట్ జీపీటీ దట్స్ బిల్డ్ విత్ ఇన్ అ మినిట్. సో దట్స్ హౌ క్రేజీ ఇట్ ఈస్. సో నువ్వు కావాలంటే నీ PDF అప్లోడ్ చేసుకోవాలంటే PDF అప్లోడ్ చేసుకోవచ్చు. వాయిస్ కావాలంటే వాయిస్ ఇవ్వచ్చు. యూ కెన్ బేసిక్లీ గో ఎక్స్టెన్సివ్ విత్ ఫీచర్స్. అండ్ ఎవ్రీబడి హూ ఆస్క్డ్ ఏంటి దీని బ్యాక్ ఎండ్ ఏంటి అని చెప్పేసి నౌ దే ఆల్ ద ఆన్సర్స్ యూ విల్ ఫైండ్ ఇట్. స్టార్ట్ యూజింగ్ రెప్లిట్. మీరు వెళ్ళి కోడ్ బేస్ చూడండి, మీకే అర్థమైపోతుంది దీని లెవెల్ ఏంటి, దాని కాంప్లెక్సిటీ ఏంటి, ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది. ప్లీజ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు యూజ్ దిస్ అండ్ నౌ కమెంట్. లాస్ట్ టైం అది కుదురుతుందా ఇది కుదురుతుంది కదా, ఇది ఆన్సర్. ఇప్పుడు వెళ్ళి కూర్చొని చేసి మళ్ళీ కమెంట్ చేయండి మన పాడ్కాస్ట్ మీద. పర్ఫెక్ట్. డన్. ఓకే. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చాం. యా. ఇప్పుడు దాకా మనం చూపించినవన్నీ ఆల్రెడీ ఉన్నవి చూపించాము. ఏదన్నా ఒకటి లైవ్లో క్రియేట్ చేసి చూపించు యూజింగ్ రెప్లిట్. ఏం చేద్దామంటే మనము అందరికీ వీకెండ్ బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉంటాయి కదా, ఒక వీకెండ్ బడ్జెట్ ప్లానర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఇట్స్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఏం చేస్తుందంటే నీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి. ఆ 1000 రూపీస్లో నేను 800 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఓకే. దానికి నేను నా మూవీ టికెట్ ఎంత పెట్టాలి, నా ఫుడ్కి నేను ఎంత పెట్టుకోవాలి, ఓకే తాగాలంటే దానికి ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి. అట్లా ఒక 5 ఫ్రెండ్స్ వచ్చారనుకో, 5 ఫ్రెండ్స్ 5 యాప్స్ యూజ్ చేస్తున్నారు అనుకో, బట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ సింక్. ఓకే మన దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి, మనం ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, మనం 10 ఫ్రెండ్స్ అనేది ఆ యాప్ బిల్డ్ చేద్దాం. సేమ్ లాస్ట్ టైం లాగా సింగిల్ ప్రాంప్ట్ యూజ్ చేసి మొత్తం బిల్డ్ చేసేద్దాం. ఓకే డన్. ఈసారి యూజ్ చేసేటప్పుడు ఐ వాంట్ యూజ్ జెమినై. ఓకే. వర్క్ కాకుండా నాన్ వర్క్ రిలేటెడ్ అంటే కొంచెం ఇట్లా లైట్ వెయిటెడ్వి అన్నీ ఐఎమ్ యూజింగ్ జెమినై. సో అందరూ జెమినై ఫ్లాష్ 2.0 ఫ్లాష్ 4 ఓకే ఫ్లాష్ యూజ్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ మోడల్. సో ఫ్రమ్ GPT to Gemini you will actually understand how it is different. Okay. Yeah. So before using this tool I want to introduce something called Whisper Flow. నా లైఫ్లో నేను అఫ్కోర్స్ సిరి యూజ్ చేసే వాళ్ళందరూ వాడుతున్నా అని చెప్పన్నారు, కానీ నా లైఫ్లో నేను టెక్నాలజీ అప్రిషియేషన్ ఎప్పుడు చేస్తాను కదా, ఈ టెక్నాలజీ వాడి అప్రిషియేట్ చేసినంత నేను అసలు ఏది చేయలేదన్నమాట. ఓకే. సో బేసికలీ ఇది ఏంటంటే డిక్టేషన్ టూల్ మధ్యలో LLM పెట్టాడు వాడు. సో టిపికల్లీ ఇఫ్ యూ టేక్ నువ్వు నార్మల్గా నీ కీబోర్డ్లో 45 words per minute నువ్వు టైప్ చేయగలితే, ఇక్కడ యూజింగ్ వాయిస్ యూఆర్ టైపింగ్ 220 words. Now look at the amount of productivity that you are gaining by just using this tool. సో బేసిక్గా ఇది ఎట్లా పని చేస్తుంటే, నేను గూగుల్లో ఏదైనా రాస్తుంటే ఆటో కంప్లీట్ వస్తుంది. అంటే నేను 2 పదాలు రాయగానే ఎగ్జాక్ట్లీ ఏదైనా నేను 2 పదాలు మాట్లాడితే అదే ఆటో కంప్లీట్ రాసేసుకుని మొత్తం చూపించేస్తుందా? అవును.
ఆటో కంప్లీట్ అంటే నువ్వు ఇట్లా మాట్లాడి మధ్యలో వచ్చి మళ్ళీ ఏమైనా యాడ్ చేసావంటే ఆ సెంటెన్స్ మొత్తానికి కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసి నీకు అదే డిక్టేట్ చేస్తుంది. నీకు అసలు మెయిన్ ప్రాబ్లమే అది కదా. మన ఫోన్లో వాడేటప్పుడు డిక్టేషన్ ఫీచర్ ఉన్నా కూడా పనిచేయదు సరిగ్గా. ఆర్ అట్లీస్ట్ దానికి అర్థం కాదు ఒక సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలో. సో దానికి వీఆర్ యూజింగ్ ఫ్లో. ఐ వాంట్ ఎవ్రీబడి టు స్టార్ట్ యూజింగ్ ఫ్లో. దిస్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ టూల్. Now let me start with the Gemini. So here also I'm using Gemini. So first, like last time, we have to first set the context. What is Replit and what are the core capabilities of Replit? Okay. First context set చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే దానికి ఈ రెప్లిట్ క్లౌడ్ బేస్డ్ సెటప్, మల్టీలింగ్వల్, రియల్ టైమ్ కోడింగ్, వన్ క్లిక్ డిప్లాయ్మెంట్, ఇదంతా ఏంటంటే మనం కాంటాక్ట్ సెట్ చేసుకున్నాం అనమాట. అది ఎట్లా పని చేస్తుంది ముందరకు కాంటాక్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఇచ్చే ప్రాంప్ట్కి అవి ఇదన్నీ కన్సిడర్ చేయాలి. అవన్నీ కన్సిడర్ చేసే నాకు ప్రాంప్ట్ రావాలన్నమాట. ఓకే. ఓకే. ఐ వాంట్ టు బిల్డ్ అన్ అప్లికేషన్ కాల్డ్ బడ్జెట్ ప్లానర్. This particular planner is used by anybody who wants to plan, say for 1,000 rupees in the weekend. Assume he has say 1,000 rupees. He needs to plan his movie tickets, logistics in terms of transport, and which restaurant to go and how much to be spent. So the planner basically tells him based on the current real-time available data. For example, it needs to go to Book My Show and understand what are the movies available, and it should also have a context of the movie ticket being 350 rupees. ఇప్పుడు నేను ఇంత పెద్ద చెప్పాను కదా, ఇదంతా నేను టైప్ చేసి ఉంటే ఎంతసేపు పట్టి ఉండేది. అవును. మన పాడ్కాస్ట్ అయిపోయేది. అంటే పార్ట్ 3 కూడా స్టార్ట్ అయ్యేది. జనరలీ ఇలాంటి సిస్టమ్స్లో చాట్‌జీపీటీలో అయితే వాడు వాయిస్ ఫీచర్ ఉంది కాబట్టి పర్లా. బట్ నేను టైప్ చేసేటప్పుడు లేకపోతే ఎక్కడైనా చేసేటప్పుడు డిక్టేషన్ ఇవి బాగా పనిచేయాలి. కానీ యూ విల్ అప్రిషియేట్ ద వే ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్వర్టింగ్ టెక్స్ట్. ఇప్పుడు చాట్‌జీపీటీలో కూడా ప్రాబ్లమే ఉంది. చాట్‌జీపీటీ ఏమంత ఫ్లూయెంట్గా ఫాస్ట్గా చేయదు అనమాట. అది ఇట్ యూజెస్ సంథింగ్ కాల్డ్ విస్పర్. బట్ ఫర్ సమ్ రీజన్ బికాస్ ఐ యూస్డ్ బోత్, ఫర్ మీ దిస్ ఇస్ మోర్ సుపీరియర్. గాట్ ఇట్. I need you to give me a single prompt which basically has features, front end, back end, database. This is the only prompt I want to use to build the application. So make sure even the test suite is configured within the prompt. సో ఇప్పుడు చూడు, మనం టెస్టింగ్ కూడా ఏం చేయాలని చెప్పి ప్రాంప్ట్లోనే చెప్పేస్తున్నాం అనమాట. Plan the features in such a way that it is very simple to use. So keep simplicity as the theme. సో ఫస్ట్ టైం మొత్తం రాకపోయినా కూడా మనం ఇంకొకసారి రీప్రాంప్ట్ చేసి అప్పుడు దాన్ని చేద్దాం. డన్. సో నువ్వు ఇక్కడ చూస్తే మొత్తం వచ్చేసింది. ఓకే, ప్రాంప్ట్ ఫర్ ద వీకెండ్ బడ్జెట్ ప్లానర్ అప్లికేషన్. ఓకే, వీకెండ్ బడ్జెట్ ప్లానర్, డెవలప్ అ సింపుల్ ఇంట్యూటివ్ వెబ్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ కూడా రియాక్ట్, డేటాబేస్ వచ్చేసి గూగుల్ క్లౌడ్ స్టోర్, అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ వచ్చేసి జెమినై ఏపీఐ అని చెప్పించింది అనమాట. బికాజ్ జెమినై కాబట్టి అది జెమినై ఇచ్చేసుకుంది. ఓకే, సో I will basically make certain changes. Okay, whatever it has given, movie tickets, flight tickets, generate APIకి మొత్తం అన్నీ ఇచ్చిందనమాట. ఓకే, సో మనం ఇక్కడ సింపుల్గా ఏం చేద్దాము అంటే, this is okay. I want you to give me everything in a single paragraph. I also want to use OpenAI key as my API reference for LLM. ఇప్పుడు నీకు ఇంకొకటి నీకు మెయిన్ చూపిస్తా చూడు. ఇప్పుడు ఈ OpenAI ఫార్మాటింగ్ అని చూసావా? నువ్వు యాక్చువల్లీ OpenAI అంటే నార్మల్ స్మాల్ క్యాప్స్లో వస్తుంది. See how neatly it has given OpenAI and see how neatly it has given LLM. ఆ ఫార్మాటింగ్ కూడా మెయింటైన్ చేస్తుంది. లైక్ దట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో మొత్తము ఆల్దో మొత్తం ఇవ్వకపోయినా కూడా అది సింగిల్ పారాగ్రాఫ్ టు స్టార్ట్ అని చెప్పి ఇచ్చింది. మనం దీంతోనే స్టార్ట్ చేద్దాము. సో నేను కాంబినేషన్ ఆఫ్ రెప్లిట్ ఇది కూడా ఎలా యూస్ చేయాలనేది కూడా నేను నేర్పిస్తాను. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఎగ్జాక్ట్ సేమ్ వే
యూ బ్రింగ్ దట్ ప్రాంప్ట్ అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్, దట్స్ ఇట్. సో ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే కొంచెం డిఫరెంట్గా అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ దట్ మొత్తం అప్లికేషన్ నేను 5 ప్రాంప్ట్స్తోనే బిల్డ్ చేస్తాను. నువ్వు ఆ 5 ప్రాంప్ట్స్ ముందే ప్లాన్ చేసుకో, ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి అని చెప్పి నువ్వు స్టార్ట్ చేయని చెప్పి 1, 2, 3, 4 అట్లా 4, 5 కాపీ చేసేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం ఫుల్ అప్లికేషన్ 5 ప్రాంప్ట్స్ అయిపోతుంది. సో దట్స్ అ న్యూ టెక్నిక్ దట్ ఐవ్ ఐడెంటిఫైడ్. సో ఇప్పుడు చూస్తే ఇట్ అండర్స్టూడ్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ది రిక్వైర్మెంట్. ఇగో అప్లికేషన్ ఇప్పుడు చూడు, మొత్తం బడ్జెట్ ప్లానర్ ఫర్ 1000 రూపీస్, ఆప్షనల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్పుట్, ఏఐ పవర్డ్ ప్లాన్ జనరేషన్ యూజింగ్ ఓపెన్ ఏఐ, మూవీ సజెషన్స్, ట్రాన్స్పోర్ట్ మెథడ్, రెస్టారెంట్ సజెషన్స్, బడ్జెట్ అడ్రెన్స్, సేవ్ ఫర్ ఫైర్ బై స్టోర్, ఓకే, వ్యూ ప్లాన్డ్, డిలీట్ ఇండివిజువల్, మొత్తం అన్ని నీట్గా అదే చేసుకుంది అనమాట. సో లవబుల్ రెప్లిట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్ ఆస్క్ యూ టు అప్రూవ్ ద ప్లాన్. So once you click on approve the plan, then the entire project gets created. So initially you don't have to look into a lot of things, but if you're a developer, you have something called open files. Neeku files anni ikkada vachestayi annamata. So ikkada chuste during that plan I am also asking it to set up a database annamata. సో నీట్గా డేటాబేస్ కూడా అదే సెటప్ చేసేసుకుంటుంది, అదే టేబుల్స్ క్రియేట్ చేసేసుకుంటుంది, అన్నీ అదే చేసేసుకుంటుంది ఓ ఇది ఎట్లా ప్యారలల్లీ మై డేటాలోకి వెళ్ళి ఇది ఓపెన్ చేస్తాం మనం. సో అంటే యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ సెటప్ ద డేటాబేస్ అని చెప్పి, లేదు అంటే ఇది డిఫాల్ట్ అనమాట. నియాన్ అనేది ఇట్స్ డేటాబేస్, పోస్ట్గ్రెస్ డేటాబేస్ అనమాట, అదే క్రియేట్ చేసేసుకుంటుంది. సో వాడు లవబుల్లో సూపర్ బేస్ వాడినట్టు వీడు నియాన్ వాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్ని బిల్డ్ అయినాయి కదా, ఆ ఫీచర్స్ అన్ని టెస్ట్ చేయడానికి మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాము. నౌ క్రియేట్ ఆల్ ఫీచర్స్ అండ్ ప్రిపేర్ టెస్ట్ కేసెస్ ఫర్ ఈచ్ ఫీచర్ సో దట్ ఇట్ ఈస్ టైట్లీ కపుల్డ్ విత్ ది అప్లికేషన్. సో ఇప్పుడు అదేంటంటే ఎవ్రీ ఫీచర్కి నేను ఈ 4-5 టెస్ట్ కండక్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది దానికి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో నువ్వు ఇక్కడ చూస్తే నీట్గా రైట్ సైడ్లో యూఐ కాంపోనెంట్స్ అన్నీ బిల్డ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, నాకు 1000 ఉంది, నాకు ఇది అని చెప్పేసి అదే ఇచ్చింది అనమాట. సో లెఫ్ట్ సైడ్లో ఇట్ ఇస్ స్టిల్ బేసిక్లీ డూయింగ్ సర్టెన్ జాబ్. మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే జెమినైలో నేను వెళ్ళి ఐ బేసికలీ ఆస్క్ ఫర్ ది టెస్ట్ కేసెస్. ఓకే, సో కరెంట్లీ ఇట్ హెస్ క్రియేటెడ్ ఆల్ దిస్ టెస్ట్ కేసెస్. ఓకే, వీకెండ్ బడ్జెట్ ప్లానర్, ఫస్ట్ నువ్వు సెటప్ సరిగ్గా చేసావా, ఇనీషియల్ రెండరింగ్, ఫైర్ బేస్ ఇన్స్టలేషన్, నెక్స్ట్ యూనో బడ్జెట్ ఇన్పుట్ అన్నీ ఇచ్చిందనమాట. సో ఇక్కడ మనము 2 థింగ్స్ చేద్దాము. దిస్ ఈస్ గ్రేట్, బట్ ఐ వాంట్ టు యూజ్ ఓపెన్ ఏఐ. ఆల్రెడీ ఓపెన్ ఏఐ ఉన్నట్టుంది కదా, లేదా? ఒకసారి చేద్దాం. ఉంది. సో బేసికలీ దానికి ఓపెన్ ఏఐ, ఎల్ఎల్ఎం, నియాన్, పోస్ట్గ్రెస్ ఈ 2 కూడా నువ్వు టెస్ట్ చేయాలి అని చెప్పేసి డేటాబేస్ లాగా ఇచ్చావు అనమాట. సో వీళ్ళు ఏంటంటే యాప్ ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డేటాబేస్ అండ్ ఇట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ నౌ స్టోర్డ్. ఓకే, సో నేను మళ్ళీ అగైన్ సేమ్ స్టెప్, ఐ విల్ జస్ట్ కాపీ. కింద కాపీ ఉందిగా. కింద కాపీతో ప్రాబ్లం ఏంటంటే ఈ పైన ఇది కూడా కాపీ అయిపోతుంది. అదొకటి డిలీట్ చేసుకోవచ్చులే ఉంది. ఇక్కడ మనం పేస్ట్ చేసేటప్పుడు ఎడిట్లో పేస్ట్ చేసేటప్పుడు లేదా. సో నువ్వు డైరెక్ట్గా కంట్రోల్ వి కొడితే ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఠీకే, ఇది అయ్యేలోపు ఇంకేమున్నాయి మన డిస్కషన్ టాపిక్స్? సో యాక్చువల్లీ అందరూ ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ చూసి ఎవరెవరు ఏఐ అడాప్షన్ని ఎలా చేశారు, ఎంతవరకు చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ చూడకముందు 20% ఏఐ అడాప్షన్ ఉంది అంటే, అట్లీస్ట్ మన పాడ్కాస్ట్ చూసిన తర్వాత 90% అడాప్షన్ ఉందా? ఆర్ యూ బిలీవింగ్ దట్ ఏఐ ఈస్ ద ఫ్యూచర్? ఐ వాంట్ పీపుల్ టు యాక్చువల్లీ రెస్పాండ్ అండ్ కమెంట్ ఆన్ దట్.
బికాస్ హూఎవర్ ఇస్ వాచింగ్ ఐ థింక్ క్లోజ్ టు 1,50,000 వ్యూస్ వచ్చినట్టున్నాయి కదా. అందరూ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ సేయింగ్ దట్ ఐఎమ్ యూజింగ్ ఏఐ అండ్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఆన్ దీస్ టూల్స్ అని చెప్పి చెప్తే వేరే వాళ్ళు అంటే వేరే కమెంట్స్ రాసే వాళ్ళకి కూడా ఆ లింక్స్ హెల్ప్ అవుతాయి అనమాట. సో మేక్ ఇట్ లైక్ అ మోర్ కొలాబరేటివ్ థింగ్ అండ్ కమెంట్ బాక్స్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు షేర్ ఆల్ యువర్ ఫీచర్స్ అండ్ వీ విల్ ఆల్సో స్టార్ట్ రెస్పాండింగ్ దిస్ టైమ్. లాస్ట్ టైం వీ కుడెంట్ రెస్పాండ్ బట్ వీ విల్ రెస్పాండ్ దిస్ టైమ్. అంత రెస్పాన్స్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలే. సో కూర్చొని అంతమందికి రెస్పాన్స్ ఇచ్చేంత టైం దొరకలేదు మనకి. హౌవెవర్ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి మనీష్. మన వాళ్ళు చాలా మంది మీ ప్రాంప్ట్స్ మీ లైబ్రరీ ఒకసారి షేర్ చేయమని అడిగారు. అవును, నువ్వు నాకు ఇచ్చావు కానీ మేము పెట్టలేదు ఇంకా అది. సో ఈ ఎపిసోడ్ లో దాని కింద పెట్టేద్దాము. సో దట్ పాత ఎపిసోడ్ సంబంధించిన కూడా అన్ని వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. డెఫినెట్లీ అదొకటి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఈ రిపోర్ట్ జనరేట్ అయ్యేలోపు నిన్న ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది. MIT నుంచి రీసెర్చ్ బయటకు వచ్చింది. ఒక 2 minutes దాని మీద డిస్కస్ చేసుకుందాం మనం. మొన్న ఒక కామెంట్లో మనకి ఎవరు చెప్పారంటే దీనివల్ల మనుషులు బ్రెయిన్ ఏమైపోతుంది, అసలు మనం పని చేస్తామా అని ఒక థాట్ వచ్చింది. దీనికి ప్రో కాన్స్ 2 వాళ్ళ రీసెర్చ్లో బేసిక్గా మాట్లాడుకున్నారు. నేను ఇంక పూర్తి చదవలా, బట్ బేసిక్స్ డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వాడు ఏమంటాడంటే ఏఐ వాడి టాస్క్లు చేసుకుంటున్న వాళ్ళు, మ్యాక్సిమం యూసేజ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్లో న్యూరాన్ టు న్యూరాన్ ఫైర్ అయ్యే కనెక్షన్స్ తగ్గిపోయాయి. వాళ్ళు ఆల్ఫా వేవ్స్ బీటా వేవ్స్ 2 చెక్ చేసినప్పుడు అది తగ్గిపోయాయి. అంటే ఏంటి, మన బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గించేసాం. సరే అది గుడ్డా బ్యాడా అని తర్వాత మాడుకుందాం. రెండోది ఏం చెప్తున్నాడు, ఇలానే కంటిన్యూ అయితే బ్రెయిన్ డెట్, మనం బ్యాక్ అండ్ డెట్ ఫ్రంట్ అండ్ డెట్ అన్నట్టు బ్రెయిన్ డెట్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఇంకా బ్రెయిన్స్ మనం నిజంగా వాడలేము అన్న ఉద్దేశం ఒకటి క్రియేట్ అయింది. ప్యారలల్లీ ఒక మంచి ఇన్సైట్ ఏం చెప్పాడంటే, మనం ఇది వాడుతున్నప్పుడు నిజంగా బ్రెయిన్ వాడితే, అంటే ఏతో వచ్చే ఇన్పుట్కి మనం కూడా ఆలోచించి మనం కూడా దాంతో బ్రెయిన్ స్టార్మ్ చేసి ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని చెప్పి చేస్తే వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ యూటిలైజింగ్ బ్రెయిన్ ఇంకా డబుల్ అవుతుంది ఇప్పుడు. సో నువ్వు లాస్ట్ టైం మన పాడ్కాస్ట్లో చూస్తే లెఫ్ట్ సైడ్లో లవబుల్లో చదవాలి అని చెప్పి నీకు చాలా గట్టిగా చెప్పాం మనం. దిస్ ద ప్రాబ్లం, పీపుల్ ఆర్ జంపింగ్ ఇన్ టు అవుట్పుట్స్. అవుట్పుట్లో ఏమొస్తుంది అనేది చదవకపోతే లైక్ అసలు హౌ విల్ దే ఈవెన్ లెర్న్ దట్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఆర్టికులేటింగ్ అని చెప్పి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ వై కాంబినేటర్లో ఆండ్రూ కార్పతి అని చెప్పేసి హీ బేసికలీ ఒక స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటెలిజెన్స్ బ్రౌన్అవుట్. బేసిక్లీ ఏంటంటే సడన్గా LLMs వర్క్ చేయడం ఆగిపోయినాయి. సో దట్స్ వెన్ ఫస్ట్ టైమ్ హీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఒక పెద్ద లార్జ్ గ్రిడ్ ఎలక్ట్రిసిటీలో కరెంట్ అయిపోతే ఏమవుతుంది, మొత్తం అన్ని షట్ డౌన్ అయిపోతాయి కదా. అలా మైండ్స్ అన్ని షట్ డౌన్ అయిపోయినాయి అంట. మైండ్స్ అన్ని షట్ డౌన్ అయిపోయి దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ, దే ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టాస్క్. దే డోంట్ నో వాట్ టు డూ, అసలు ఏంటి ఏం చేశాను. సో హీ ఎక్స్ప్లెయిన్ దట్ బ్యూటిఫుల్లీ. బట్ ఐ థింక్ రిలయింగ్ ఆన్ దీస్ LLMs ఈజ్ ఇంపార్టెంట్, బట్ అండర్స్టాండింగ్, గ్యాదరింగ్ నాలెడ్జ్, నౌ ఇస్ ద ఛాన్స్ టు యాక్చువల్లీ గెయిన్ మోర్ నాలెడ్జ్. బల్క్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకా ఈజీగా మంచి అనాలజీస్తో నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో కంపల్సరీ రీడ్. పెద్ద పెద్ద టెస్ట్ ఇస్తుంది అంటే జస్ట్ అట్లా కాకుండా అన్ని చదివి టైం పెట్టండి. టైం పెడితే ఐ థింక్ దట్ ప్రాబ్లమ్ విల్ గెట్ సాల్వ్డ్. గుడ్. మన అవుట్పుట్ వచ్చిందా? యా. సో బేసిక్లీ మొత్తం అంతా బిల్డ్ చేసేసింది. నువ్వు ఇక్కడ చూస్తే డిస్ప్లే ఇన్ఫర్మేషన్ బడ్జెట్ అంతా అయిపోయింది. రైట్ సైడ్లో కూడా మనకి మంచి అంత UI వచ్చేసింది. సో ఇక్కడ ఒక స్టెప్ నేర్పిస్తున్నాను చాలా మందికి. ఈ API కీస్ ఎట్లా జనరేట్ చేయాలి, ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ టాస్క్ అనుకుంటారు కానీ అసలు చాలా ఈజీ టాస్క్ అనమాట. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, అది యాక్చువల్లీ జెమినై API అడిగింది, కానీ నేను ఏమన్నా కెన్ వి యూజ్ API కీ ఇన్స్టెడ్ అని చెప్పేసి అడిగాను అనమాట. సో అది ఆల్రెడీ అన్ని చేంజెస్ చేసుకుంటుంది. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే నీకు బేసికలీ మన OpenAIలో platform.openai.com అని చెప్పి ఉంటుంది అనమాట. సో నువ్వు ఇక్కడ ఏంటంటే నీ ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ ప్లేయింగ్ అరౌండ్ ఇఫ్ యు ఆర్ అ డెవలపర్. ఓకే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ దీనిలో డాష్ బోర్డ్లోకి వెళ్ళి కింద APIస్లోకి వెళ్ళి క్రియేట్ API కీ అని కొట్టి ఓకే రెప్లిట్ వీకెండ్ బడ్జెట్ ప్లానర్ అని చెప్పి ఒక API క్రియేట్ చేస్తే నువ్వు ఇప్పుడు వాళ్ళకి నీ మొత్తం OpenAI అకౌంట్ యాక్సెస్ మొత్తం ఇస్తున్నావు అనమాట. మోడల్ పవర్ అంతా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇట్ హాజ్ ఆల్రెడీ బేసిక్లీ నా దగ్గర ఉంది కాబట్టి కీ తీసేసుకుంది.
ఆల్రెడీ. సో జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ, జస్ట్ కాపీ పేస్ట్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ అదే అడుగుతుంది. నువ్వు జస్ట్ కాపీ పేస్ట్ కొట్టి చేసేస్తే అయిపోయింది అంతే. నౌ యూ హ్యావ్ గివెన్ యువర్ అప్లికేషన్ ది ఎల్ఎల్ఎం పవర్. సో వెరీ సింపుల్ టు యూజ్. ఐ థింక్ ఎవ్రీబడి ఒక $5 $10 టాప్అప్ చేసేసుకుని దే కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ కీస్. అండ్ మోస్ట్లీ ఈ వైప్ కోడింగ్ టూల్స్ అన్నీ కూడా కంపల్సరీ అడుగుతాయి అనమాట, గివ్ మీ ఏపీఐ కీ అని చెప్పి. సో ఇట్ ఈస్ బెటర్ దే యూజ్ ఇట్. పర్ఫెక్ట్. లెట్స్ సీ ఎట్లా పని చేస్తుంది. సో ఇట్ బేసిక్లీ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యూజింగ్ ఓపెన్ఏఐ ఇన్స్టెడ్ ఆఫ్ జెమినై అని చెప్పింది. నా ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్ ప్లాన్. సి మొత్తం ప్లాన్ ఎంత ఇచ్చింది. బేసిక్లీ ఇట్ హస్ పిక్డ్ అప్ కాశ్మీర్ ఫైల్స్, ఓకే, అండ్ ఆటో రిక్షా ఇస్ $130 అండ్ కెఫే కాఫీ డేకి $550 అని చెప్పించింది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము దీంట్లో కూడా డెప్త్లోకి వెళ్ళొచ్చు రైట్ నౌ. సో ఇంకా వాళ్ళు సిరీస్ ఆఫ్ ప్రాంప్టింగ్ చేసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా మందికి దే హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ కదా. సో దే కెన్ చేంజ్ దేర్ వీకెండ్ ప్లాన్. చాలా మంది కాఫీ షాప్లు చేయాలంటే పిచ్చి, కాఫీ ఎక్స్ప్లోర్ చేయాలంటే పిచ్చి. సో దే కెన్ ఓన్లీ సే బ్రింగ్ మీ ఓన్లీ కాఫీ షాప్స్ నియర్ మీ ఇన్ అ స్పెసిఫిక్ లొకేషన్ ఫర్ గూగుల్ మ్యాప్స్ అంటే ఓన్లీ ఆ పిన్ కోడ్లో ఉన్న మాత్రమే చేస్తుంది అనమాట. గాట్ ఇట్. వండర్ఫుల్ మనీష్. సో యాజ్ యూజువల్ ఒక 2-3 డెమోస్ చూపించేసాం మనం. బట్ లాస్ట్ టైం మన ఆడియన్స్కి బాగా నచ్చిన ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనం చాలా కొత్త టూల్స్ గురించి నేర్పించాం. అవును. ఎక్స్ట్రాక్ట్ కానీ లేకపోతే ఎరేజర్ కానీ ఇట్లాంటివన్నీ. ఈసారి ఏదైనా ఒక 2-3 ఇంట్రెస్టింగ్ టూల్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఏం చూపిద్దాం మనం. ఓకే. సో I actually want to show a couple of tools. So the first one is called GenSpark అనమాట. GenSpark తర్వాత then there is something called manas.im. సో ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్ ఏజెంటిక్ ప్లాట్ఫామ్స్. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇట్లాంటి టూల్స్ కనుక ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారనుకో, అసలు ఏజెంటిక్ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది, ఓహో ఇట్లా ప్రాంప్ట్ ఇస్తే ఇట్లా బ్రేక్ అవుతుందా అని చెప్పి దే విల్ బీ ఏబుల్ టు లెర్న్ దెమ్ ఫాస్టర్. బికాస్ టూల్లో నుంచి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్, నువ్వు రేపొద్దు నీ వర్క్లో కూడా నువ్వు అదే ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. బికాస్ రిలేటబిలిటీ హాస్ బీన్ మోర్ బికాస్ యూర్ యూజింగ్ దెమ్ బిల్డ్ అవుతుంది. ఎస్. అండ్ దెన్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ టూల్ కాల్డ్ క్రానికల్ HQ అని చెప్పేసి. ఓకే. సో ఇట్స్ జస్ట్ లైక్ యువర్ గామా, బట్ ద స్లైడ్స్ కానీ ఇవన్నీ దే ఆర్ లాట్ మోర్ బిగర్. సో యాక్చువల్లీ మొన్న నువ్వు చెప్పాక నేను గామా ట్రై చేశా. సమ్హౌ నాట్ రియల్లీ సాటిస్ఫైడ్. సాటిస్ఫై అవుతావు. అవునా? ఓకే. సో మనం ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ రిపోర్ట్ ఆర్ సిరీస్ ఏ పిచ్ డెక్ చేద్దాము. ఓకే. సో ఇప్పుడు చూడు, క్రియేట్ అ కంపెలింగ్ డెక్ విత్ సో అండ్ సో నేమ్, టార్గెటింగ్ ఇన్వెస్టర్స్ అని చెప్పి ఉంది కదా. పెట్టూరికి ఆ పర్స్పెక్ట్ అక్కడ పర్స్పెక్ట్ అని పెట్టి ఏమంటుందో చూద్దాం. పర్స్పెక్ట్ AI, ఇండస్ట్రీ, HR Tech, వాల్యూ ప్రాపోజిషన్, game based assessments, మెట్రిక్స్, let's say 500K MRR, sorry 500K ARR. ఇది టైమ్ టు హైర్, లైక్ వాట్ ఈస్ ద మెట్రిక్ దట్ యూ ఫోకస్? అచ్చా టైమ్ టు హైర్, అట్లనే క్యాండిడేట్ ఎంగేజ్మెంట్ అండ్ గుడ్ ప్రెడిక్షన్, క్యాండిడేట్ సూటబిలిటీ. ఓకే. ఫండింగ్ గోల్ $2 million. 2 ఏంటి 20 చేయాలి. చాలే మనం మరి. ఓకే, మినిమం 20 రేజ్ చేయాలి. ఓకే. సో వన్స్ నువ్వు క్లిక్ చేస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళ ట్రైనింగ్ డేటా కానీ ద వే ద టెంప్లెట్స్ ఆర్ క్రియేటెడ్ ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్. గామా ఏంటంటే మరీ ఇట్లా అంటే ఆల్ దీస్ ఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ రైట్, దే ఓన్లీ గెట్ మెచ్యూర్డ్. నీలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇదేం బాగాలేదంటే వాడు వెళ్ళి సెటరేట్ అయ్యి వాళ్ళు చేస్తారు అనమాట. బట్ దిస్ పర్టికులర్ టూల్ విల్ బీ వెరీ ఎఫిషియంట్ ఫర్ దెమ్. ఇప్పుడు చూడు మొత్తం స్టోరీ లైన్ క్రియేట్ చేసింది. ఓకే. బ్రోకెన్ ప్రాసెస్, గేమ్ చేంజర్, మార్కెట్ ఆపర్చునిటీ, ఎడ్జ్, ప్రూవెన్ రిజల్ట్స్, గ్రోత్ ట్రిజెక్టరీ, ది ఆస్క్ అవర్ టీమ్ అండ్ జాయినర్స్. 10 స్లైడ్లు చేసింది మొత్తం 10 స్లైడ్లు చేసింది. ఆల్ యూ హ్యావ్ టు క్లిక్ ఇస్ జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్ ప్రెజెంటేషన్, దట్స్ ఇట్. అండ్ UI కూడా అసలు చూడు ఎంత స్లీక్గా ఎంత బాగా చేశారు అసలు వీళ్ళు. రీసెంట్లీ ఐ థింక్ దెవ్ రేజ్డ్ అరౌండ్ $7 million ఆర్ సంథింగ్. చిన్న గూగుల్ స్లైడ్ టూల్స్ కూడా దే ఆర్ బేసిక్లీ రేజింగ్ సో మచ్ మనీ. సో ఇదిగో వచ్చేసింది మొత్తం నీ డెక్. సో పర్స్పెక్ట్ AI, రెజల్యూషన్, ఓకే, బ్రోకెన్ ప్రాసెస్, వెరీ సింపుల్ టెక్స్ట్ అండ్ AI ట్రాన్స్ఫార్మ్స్ అని చెప్పి ప్లేస్ హోల్డర్. సో ఇవన్నీ ఏంటంటే ప్లేస్ హోల్డర్స్ ఇచ్చింది కదా, ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నువ్వు ప్రాంప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఇమేజ్ కావాలి అనేది నువ్వు ప్రాంప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మార్కెట్ ఆపర్చునిటీ, గేమ్ బేస్డ్ అసెస్మెంట్స్ అండ్ అవర్ ఎడ్జ్, అడాప్టివ్ టెక్నాలజీ దిస్. సో ఇది ఏంటంటే మొత్తం స్లీక్ ఫార్మాట్,
మోర్ లైక్ ఇప్పుడు నువ్వన్నీ ఇది చూస్తే యాక్చువల్లీ మొత్తం ఓపెన్ ఏ కలర్స్, ఓపెన్ ఏ స్టైల్‌లో ఉంటది మొత్తం. సో, వెరీ స్పెసిఫిక్. ఇప్పుడు ఈ గ్రేడియంట్స్ ఇవన్నీ చూసినా కూడా అన్నీ అలానే ఉంటాయన్నమాట. సో, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ చేంజ్. బట్ దిస్ ఈస్ సంథింగ్. ఇప్పుడు ఇది ఉందనుకో, దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్టార్ట్ పాయింట్ కదా! నువ్వు జస్ట్ ఇట్లా Obviously. చాలా నువ్వు బాగుంది యాక్చువల్లీ. మనం ఆ! దాన్ని నీట్‌గా ఇమేజెస్ గ్యాదర్ చేసుకొని కరెక్ట్ టెక్స్ట్ రియేట్ యాహ్! చేస్తే వెరీ స్లీక్. లైక్ వెరీ స్లీక్. అండ్ దీంట్లో కూడా థీమ్స్ ఉన్నాయి. సో, నువ్వు థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, నీ హ్మ్. నీ నీ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ బట్టి నీకు డిఫరెంట్‌గా చేంజ్ అవుతదనమాట. ఆసమ్. యాహ్! కొట్టేస్తారు మనోళ్ళు దీన్ని ఇంక వాడటం మొదలుపెట్టేస్తారైతే. యాహ్! సో, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టూల్. ఐ ఓకే. థింక్ మొత్తం ఓపెన్ ఏఐ దగ్గర నుంచి పర్స్పెక్ట్ ఏఐ అంతా మీకు మొత్తం డిజైన్ లాంగ్వేజ్ అంతా ఇట్లానే ఉంటది. వండర్‌ఫుల్. యాహ్! ఇంకేమున్నాయి? ఎనీ అదర్ టూల్స్? The other one that I'm sure most of them have been using, ఈ కొత్తగా మన పర్స్పెక్ట్ ఏఐ ల్యాబ్స్ అని చెప్పి వచ్చిందనమాట. పర్ప్లెక్సిటీ ల్యాబ్స్. పర్ప్లెక్సిటీ ల్యాబ్స్. హ్మ్. సో, ల్యాబ్స్ ఏం చేస్తుందంటే సేమ్ లవబుల్ లాగా యాప్స్ క్రియేట్ చేసేస్తది. కాకపోతే ఇట్ కెన్ యాక్చువల్లీ గివ్ యూ అ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక టాపిక్ మీద నువ్వు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేయచ్చు. బిల్డ్ హ్మ్. చేసి దాంట్లో ఎలా కంపారిజన్ ఏంటి అని చెప్పి మొత్తం నేర్చుకోవచ్చు అనమాట. సో, ఐ విల్ గివ్ యూ అ క్విక్ ఎగ్జాంపుల్. What is MCP and how does it work? Can you explain the differences between APIs and MCP? I want to understand in detail. ఓకే. ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఐకాన్ సెలెక్ట్ చేయాలి. ల్యాబ్స్ అని చెప్పి ఇక్కడ చూడు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా! అదొక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేస్తదనమాట. సో, నువ్వు ఓకే. ఇక్కడ చూస్తే స్లైడ్స్, డాష్‌బోర్డ్స్ అండ్ మోర్ అని చెప్పి ఉందనమాట. ఓహ్! సో, ఏ టు జెడ్ ఎండ్ టు ఎండ్ మనకు కావాల్సిన రిపాజిటరీ అంతా జనరేట్ చేస్తది. జనరేట్ చేస్తది. అది కూడా ఎట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ లైక్ వెబ్‌లోకెళ్ళి అంతా స్క్రేప్ చేసి తీసుకొచ్చి నీకు ఒక మంచి బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసి అప్పుడు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. వండర్‌ఫుల్. ఇంతకీ మనీష్ మనం ఇప్పుడు ఎంసీపీ అన్నావు కాబట్టి ఆ! జనరల్లీ ఇంతకుముందున్న సిస్టమ్స్ ఏపీఐస్. అవును. ఆ ఏపీఐస్ ఏం చేయలేకపోతే ఈ ఎంసీపీస్ వచ్చాయి. లేకపోతే ఇది ఇంకా ఏం చేద్దామని వచ్చాయి. ఆ హ్మ్. బేసిక్ డిఫరెన్స్ కాంటెక్స్ట్ సెట్ చేద్దామా? యాహ్! షూర్. సో, మీన్‌వైల్ దిస్ ఈస్ బిల్డింగ్. ఐల్ క్విక్‌లీ షో యూ వాట్ అన్ ఎంసీపీ అండ్ గూగుల్ ఈస్. సో, గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏజెంట్స్ వచ్చాయి కదా! అందరూ ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నారు. నువ్వు నేను మాట్లాడుకోవాలి. నువ్వు నేను మాట్లాడుకోవాలి అంటే మనకి ఏదో ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఉండాలి. హ్మ్. ఆ ప్రోటోకాల్‌ని స్టాండర్డైజ్ చేశారన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు ఎనీబడీ ఫ్రమ్ ఔట్‌సైడ్ దే కెన్ బేసికల్లీ బిల్డ్ అన్ ఏజెంట్ అండ్ దే కెన్ యూజ్ దిస్ ప్రోటోకాల్స్ టు బేసికల్లీ టాక్ టు ఈచ్ అదర్. గాట్ సో, ఇట్. అట్లా ఒక బ్రిడ్జ్ కమ్యూనికేషన్ సెట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఐ హావ్ టేకెన్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ దేర్ ఇస్ ఒక ఐటీ డెవలపర్ హైదరాబాద్‌లో. వాడొక 10 డేస్ వియట్నాం ట్రిప్ ప్లాన్ చేయాలి. హ్మ్. వాడు 10 డేస్ ప్లాన్ చేయాలంటే వాడికి ఎంత పెద్ద ప్రాసెస్. వాడికి మినిమమ్ ఒక 4, 5 డేస్ స్పెండ్ చేసి వాడి ఏజెంట్ ఎవరు, వాడి ట్రిప్ ఏంటి, హోటల్స్ ఏంటి, లోకల్ టూర్స్ ఏంటి, డైనింగ్ ఏంటి అన్నీ చేయాలి కదా! హ్మ్. ఇప్పుడు ఇదంతా ఒక ఏజెంట్ చేసేస్తదనమాట. ఆ హ్మ్. ఏజెంట్ ఎట్లా చేస్తుందనుకుంటున్నావు? బేసికలీ నీ నీ నీకొక చాట్ ఇంటర్ఫేస్ ఉంటది. ఆ చాట్ ఇంటర్ఫేస్ నుంచి నువ్వు చెప్తావు. నాకు ఈ రోజు నుంచి ఈ మధ్యలో ఎళ్ళాలి. ఆ తర్వాత నాకు ఈ స్పెసిఫిక్ పీరియడ్స్‌లో కావాలి. నా బడ్జెట్ ఇంత అని చెప్పేస్తే ఫస్ట్ దేర్ ఇస్ అన్ యాంబియంట్ ఏజెంట్. ది యాంబియంట్ ఏజెంట్ బేసికలీ పిక్స్ అప్ ఆల్ ద కేపబిలిటీ ఏజెంట్స్. ఓహో! నేను ఈ టాస్క్ పర్ఫార్మ్ చేయాలి అంటే నాకు 10 పీపుల్ కావాలి. 10 ఏజెంట్స్ కావాలి. ఫస్ట్ నేను ఆ 10 ఏజెంట్స్‌తో కమ్యూనికేట్ చేస్తా. హ్మ్. ఓకే. ఆ తర్వాత ఆ ఫ్లో అనేది ఆర్కెస్ట్రేట్ అవుతదనమాట. ఇప్పుడు దిస్ ఈస్ వేర్ ది ఎంసీపీ కాన్సెప్ట్ కమ్స్ ఇంటూ పిక్చర్. ఇప్పుడు నేనెళ్ళి జొమాటోతో మాట్లాడాలి. జొమాటో ఏపీఐస్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎల్ఎమ్స్. ఎందుకని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ బికాస్ ఏపీఐ అండ్ ఎంసీపీ? ఏపీఐస్ ఆర్ స్టాటిక్. దే ఆర్ బేసికలీ రిక్వెస్ట్ రెస్పాన్స్ మెకానిజమ్స్. సో, నేనైతే దానికి ఇస్తాను లేదా తీసుకుంటాను. నువ్వు పేలోడ్ ఇవ్వాలి దానికి. హ్మ్. ఏపీఐకి పేలోడ్ ఇవ్వాలి. ఎంసీపీకి న్యాచురల్ టెక్స్ట్ ప్రాంప్ట్ కావాలి. హ్మ్. సో, ఎంసీపీ సర్వర్స్ మెయిన్ కోర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు టాక్ టు ఇన్ అ రెగ్యులర్ సింటాక్స్ లాంగ్వేజ్ యూజింగ్ ఏపీఐస్. ఇట్ హ్యాస్ టు స్టిల్ రైట్ ద పేలోడ్ ఇన్ దట్ ఫార్మాట్. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐలో నాకొక 4, 5 కేపబిలిటీస్ ఉంటాయి. 4, అవును. 5 డేటా పాయింట్స్ ఉంటాయి. హ్మ్. ఇది పోస్టో, డ్రాపో, తీసుకో, ఇవ్వు ఇట్లా గెట్, పోస్ట్ ఇవి యాహ్! ఉంటాయి. అవును. ఈ 4 కాకుండా ఇంకేం చెప్పినా దానికి అర్థం కాదు. అర్థం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏపీఐతోనే కనెక్ట్ చేసి మాట్లాడగలుగుతావు. హ్మ్. ఒక ఎల్ఎల్ఎంని ఏపీఐతో కనెక్ట్ చేసి న్యాచురల్ లాంగ్వేజ్‌లో ప్రాంప్ట్ చేసి న్యాచురల్ లాంగ్వేజ్‌లో రెస్పాన్స్ రావాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, నేనేమనుకుంటున్నా అంటే
ఎంసీపీకి కూడా తీసుకెళ్ళి ఏపీఐసి కనెక్ట్ చేస్తారో ఆల్రెడీ ఏపీఐసి కనెక్ట్ ఎగ్జాక్ట్లీ. చేస్తారు. సో ఎంసీపీ సర్వర్ సెటప్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు మేక్ మై ట్రిప్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేక్ మై ట్రిప్, జొమాటో, ఊబర్ 3 తీసుకుందాం. ఓకే. మేక్ మై ట్రిప్లో ఏముంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. ఎట్లా నీకు గెట్ ఫ్లైట్స్, అప్డేట్ ఫ్లైట్స్, నీకు వ్యూ ఫ్లైట్స్, దాని తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్లు, అట్లా ఎన్నో ఉంటాయి అనమాట. అదంతా కలిపి నేను ప్రాంప్ట్తో నేను టెక్స్ట్ చేయాలి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ రెగ్యులర్ ఏపీఐ. సో ఈ ఏపీఐ మీద ఎంసీపీ కూర్చొని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆల్ ఏపీఐస్ ఆర్ కాన్ఫిగర్డ్ విత్ ఇన్ ఎంసీపీ అండ్ ఎంసీపీ బికమ్స్ ద కమ్యూనికేషన్ హబ్, అంటే స్టార్టింగ్ పాయింట్, టాకింగ్ పాయింట్ టు ఎనీ ఏజెంట్. దానికి ఎల్ఎల్ఎం కేపబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దానికి కూడా ఎల్ఎల్ఎం కేపబిలిటీ ఉంటుంది. దే ఆర్ స్మార్ట్. ఎంసీపీస్ ఆర్ స్మార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు ఒక ప్రాంప్ట్ ఇచ్చావు, యాక్చువల్లీ నువ్వు నాకు డేట్ ఇచ్చావు, నాకు ఎకానమీయా లేకపోతే బిజినెస్ క్లాసా అని ఇవ్వలేదు. ఇట్లా యాక్చువల్లీ ఆస్క్ యూ, హే నువ్వు నాకు టాస్క్ ఇచ్చావు ఓకే, కానీ నువ్వు నాకు ఏ క్లాస్ ఇవ్వలేదు అంటే అగైన్ ద ఏజెంట్ హ్యాస్ టు రెస్పాండ్. మా వాళ్ళంతా బిజినెస్ క్లాస్, సారీ ఎకానమీ బ్యాచ్, ఎకానమీ, డోంట్ గో టు బిజినెస్ క్లాస్ అని చెప్పి ఏజెంట్ రెస్పాండ్ చేస్తే నౌ ఇట్ విల్ గో. ఇప్పుడు ఎట్లయితే బ్రౌజర్ ఆటోమేషన్లో టిక్ 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 అని చేశానో బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటుంది. అది బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా చేసుకుని 5 ఫ్లైట్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ 5 ఫ్లైట్స్ తీసుకెళ్ళి ఏజెంట్కి ఇస్తే ఏజెంట్ అది ఏ ఫార్మాట్లోనే ఇవ్వచ్చు, నీకు టెక్స్ట్లో ఇవ్వచ్చు, లేకపోతే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు, అది ఎట్లయినా ఇవ్వచ్చు అనమాట. సో ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళ ఎంసీపీలు తయారు చేసుకుంటారు. అయితే మొత్తం వాడి మోడల్ పెట్టుకొని 20 వాడి ఏపీఐస్ పెట్టుకొని yes వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఇప్పుడు ఎంత జూన్ 2025 కదా, డిసెంబర్కి అందరి దగ్గర ఎంసీపీస్ ఉంటాయి. సో ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా మొత్తం మనుషులు మాట్లాడరు. బేసికలీ ఇట్స్ సాఫ్ట్వేర్ 3.0. సాఫ్ట్వేర్ 1.0 is all about syntax. 2.0 is all about మన హగ్గింగ్ ఫేస్, డేటా సెట్స్, న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ. 3.0 is all about LLMs. It's about natural language communication. You're not asking to do a function. Authenticate చేయని చెప్పి ఫంక్షన్ రాయట్లే. యూజ్ మై క్రెడెన్షియల్స్ అండ్ ఆథెంటికేట్ అని చెప్పి న్యాచురల్ లాంగ్వేజ్లో చెప్తారు అనమాట. ఈవెన్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా అదే జరుగుతుంది. దే ఆర్ నాట్ టాకింగ్ ఇన్ కోడ్ లాంగ్వేజ్. గాట్ ఇట్. గుడ్. వచ్చిందా మన అవుట్పుట్? యా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇట్ హాస్ గివెన్ మీ జస్ట్ లైక్ ఒక చిన్న రీసెర్చ్ రిపోర్ట్ లాగా ఎలా చేసిందో. నాకు దాని టెక్నికల్ ఆర్కిటెక్చర్, దాని ఫౌండేషన్స్, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఎట్లా చేస్తుంది, దాని ఫీచర్స్ ఏంటి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా ఇంక్లూడింగ్ టేబుల్స్. ఇంకా అసలు నువ్వు డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసేచ్చు అనమాట దీన్ని తీసుకెళ్ళి. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇక్కడే కొట్టేసి ప్రింట్ కొట్టేస్తారేమో. ఇది అంతే. అంటే నీకు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంటే అసలు ఇప్పుడు ఎన్ని మీడియంస్ ఉన్నాయి చూడు. నోట్బుక్ ఎల్ఎంకి వెళ్తే అది తెలుగులో పాడ్కాస్ట్ ఇస్తుంది. ఇక్కడ పర్స్పెక్టివ్లోకి వెళ్తుంటేనేమో మొత్తం డీటెయిల్డ్గా విత్ ఇమేజెస్ క్రియేట్ చేసేసి నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. నీ ఇప్పుడు నువ్వు క్రియేట్ అ వెబ్సైట్ అంటే మొత్తం వెబ్సైట్ క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్. యా. ఆసమ్ మనీష్. సో ఇవన్నీ బాగున్నాయి, కానీ నేను కూడా ఒకటి చేశా. ఆ చేసింది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను నేను. చూస్తావు మరి? యా యా డెఫినెట్లీ. ఓకే. సో మనీష్ ఇప్పుడు నీకేం చూపిస్తా అంటే, నేను మన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక 1 week 10 daysలో 100x వాళ్ళు ఒక బిల్డ్తో చేశారు. ఓకే. సరే పనిలో పని మనం కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, అదే ఒక 2-3 nights హ్యాకథాన్ లాగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదో తయారు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను మా టీం అందరం కలిసి వీడిడే బిల్డ్తో టీమ్ బిల్డ్. ఓకే. సో 3 nights కూర్చున్నాం, రకరకాలు ట్రై చేసాం. కొన్ని పని చేసే, కొన్ని పని చేయాల. ఫైనల్లీ ఏమొచ్చిందిరా అంటే, ఒక పని చేసిన అవుట్పుట్, ఎందుకు పని చేయలేదు, ఎలా చేస్తే పని చేస్తే ఒక నాలెడ్జ్, ఈ రెండింటితో బయటకు వచ్చాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 2-3 minutesలో వాటిలో కొన్ని బ్రీఫ్ పాయింట్స్ టచ్ చేద్దాం. ఫస్ట్ పని చేసింది చూపిస్తా. సో గోల్ ఏంటంటే, మనం ఒక చిన్న సెర్చ్ ఇంజిన్ తయారు చేయాలి. ఈ సెర్చ్ ఇంజిన్ పని ఒక డెవలపర్ని హైర్ చేసుకోవాలి అంటే, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తే అది ప్రపంచంలో ఉన్న అన్ని డేటా సోర్సెస్ వెతికి మన దగ్గర టాప్ క్యాండిడేట్ మన ముందు పెడితే, మనం వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి మనం అవుట్ రీచ్ ఒక మెయిల్ రాసేసి, ఆటోమేటిక్ అదే మెయిల్ రాసేసి ఫాలో అప్ చేసి మనతో మీటింగ్ సెట్ చేయాలి. ఇది గోల్. ఓకే. సెర్చ్ కొడితే లెట్స్ సీ ఏం ప్రొఫైల్స్ వస్తాయో మనకి. ఓకే. సో ఈ ప్రొఫైల్లో ఒక బేసిక్ ప్రొఫైల్, రిస్క్ అసెస్మెంట్, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, వాళ్ళ కథ, వాళ్ళ గిట్ రెపో ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని కాంట్రిబ్యూషన్స్. సో ఓపెన్ కొడితే డైరెక్ట్గా వాడు గిట్ రెపో ఓపెన్ అవుద్ది. ఓకే. సో ఇట్లా బేసిక్గా ప్రొఫైల్స్ జనరేట్ అయినాయి మనకి. నైస్. సో ఇప్పుడు ఇది ఎట్లా పని చేస్తాం ఆడుకుందాం మనం.
సో వీడేం చేస్తాడంటే మనం రిక్వైర్మెంట్ ఎట్లా ఇచ్చాము, ఫస్ట్ బయటికి వెళ్ళి సెర్చ్ చేసి తీసుకురావాలి. అవును. బట్ సెర్చ్ నేను ఒక నేషనల్ లాంగ్వేజ్లో ఇస్తున్నా. నా లాంగ్వేజ్ నువ్వు అర్థం చేసుకొని నీట్గా ఒక మంచి సెర్చ్ క్వెరీ బిల్డ్ చేసి బయటికి వెళ్ళాలి. ఓకే. ఇక్కడ LLM వాడాం. ఓకే. సో ఫస్ట్ స్టేజ్లో LLM ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఓపెన్ ఏ వాడాం మనం. ఓపెన్ ఏ మన లాంగ్వేజ్ని బ్రేక్ చేసి మంచి సెర్చ్ క్వెరీ బిల్డ్ చేస్తుంది. ఓకే. ఈ క్వెరీ తీసుకొని గూగుల్ వాడిది ప్రోగ్రామాటిక్ సెర్చ్ అని చెప్పి ఒక API ఉంది. అది వాడితే అది గూగుల్ సెర్చ్ చేసేస్తుంది మొత్తం అంతా ఏముందని. అదొక పని. గిటప్ వాడిది వాడి API ఎండ్ పాయింట్ ఉంది. సో అది వాడితే మన గిటప్ లో ఉన్న ప్రొఫైల్స్ మొత్తం అన్ని స్కాన్ చేయొచ్చు. స్టాక్ ఓవర్ఫ్లో వాడిది వాడి API ఉంది. ఇంట్రెస్టింగ్లీ API తో పాటు సెర్చ్ లో కూడా పర్టికులర్ టాపిక్ పైథన్ మీద వచ్చిన డిస్కషన్స్ లో టాప్ కమెంట్ విత్ హైయెస్ట్ థమ్స్ అప్ లో అప్వర్డ్స్ వాట్ ఎవర్ ఇలా మనం సెర్చ్ క్వెరీ బిల్డ్ చేయొచ్చు. అలా అది లింక్డ్ఇన్ ఒక్కటి మాత్రం ఏంటంటే పెయిడ్ మాత్రం అనేవాడివి. వాడి పార్ట్నర్ పెయిడ్ చేసి హై అండ్ పార్ట్నర్షిప్ ఉంటుంది వాడు ఇవ్వట్లా. బట్ యాక్సెస్ ఉంటే అది కూడా వెళ్ళి స్క్రేప్ చేస్తుంది. సో లింక్డ్ఇన్ లేదనుకో ఏం చేయొచ్చు అని ఇంకొక ఫిగర్ అవుట్ చేసాం. ఇక్కడ AP5 ఆర్ ప్లే రైట్ మనం వాడుకొని వెళ్ళి వరుసగా స్క్రాల్ చేసి బయటకి ఇన్ఫర్మేషన్ లాగటం, అది ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో ఇవన్నీ తీసుకొని ఏం చేసామంటే ఒక మంచి UI మనకు కావాల్సిన ప్రొఫైల్ ఎట్లా కావాలి, వాళ్ళు ఏమైనా రిస్క్ ప్రొఫైల్స్ ఉన్నాయా, ఇవన్నీ బిల్డ్ చేసుకొని అంత ప్రొఫైల్ వచ్చేసాక మళ్ళీ నేను కూర్చొని వాడికి మెయిల్ రాయటం ఇదంతా తలనొప్పి. అది కూడా వాడు ఎట్లా చేయొచ్చు. సో చిన్న ఒక అవుట్ రీచ్ చేయను ఫీచర్ బిల్డ్ చేసాం. ఇదేం చేస్తుందంటే వాడి ప్రొఫైల్ డేటా అంతా వీడి దగ్గర ఉంది కాబట్టి సో ఇప్పుడు వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ ఈమెయిల్, సో పర్సనలైజ్డ్ ఈమెయిల్ బిల్డ్ చేసి ఆ ఈమెయిల్ తీసుకొని ఆటోమేటిక్ ట్రిగర్ కూడా కొట్టేస్తుంది. దీనికి మళ్ళీ APIలు ఉన్నాయి. సో జస్ట్ APIలు రకరకాలు ఉన్నాయి. సో ప్రతిదీ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఫెయిల్ అండ్ ఎక్స్పెరిమెంట్ లో దాంట్లో ఏం చేసామంటే Apollo.io వాడుకొని వాడి API వాడి ఈ డేటాని ఎన్రిచ్ చేసి వాడి ఫోన్ నెంబర్ కూడా ఎక్వైర్ చేసాం. సో ఈ లెవెల్లో APIలు వాడుకొని రకరకాల LLM వాడుకొని ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ జర్నీలో ఫెయిల్ ఏంటి చెప్తాను నేను. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 72 hours హ్యాకథాన్. ఫస్ట్ ఆల్మోస్ట్ 40 hours బిల్డ్ చేసుకుంటూ పోయాం UI. మన ఇద్దరం చేసామే ఫస్ట్ ఎపిసోడ్ లో. అలా కూర్చొని UI చేసుకుంటూ వెళ్ళిపోయాం. మంచి ఫీచర్ బాగుంది, భలే ఉందిగా అనుకుంటూ బిల్డ్ అసలు ఎంత చేసామంటే HR, అడ్మిన్, స్టార్టప్, యూజర్, రకరకాల లాగిన్లు, హెవీ డెప్త్ వెళ్ళాం. ఫుల్ యూజర్ మేనేజ్మెంట్. అసలు చూడు విజువల్ ఎంత బాగుందంటే అసలు చూసినప్పుడు వామ్మో ఏం చేశారు ఇలా అనుకుంటారు. కానీ మన కమెంట్స్ అయిపోయి చూసావు ఇందులో బ్యాక్ ఎండ్ ఉండదు అని చెప్పి అది జరిగింది అక్కడ. సరే బ్యాక్ ఎండ్ తయారు చేయమని చెప్పి సూపర్ బేస్ కనెక్ట్ చేసి బిల్డ్ చేస్తే అట్టర్ ఫ్లాప్. అంత కాంటెక్స్ట్ వచ్చాక బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడం దానికి కష్టమైపోయింది. సరే ఇట్లా కాదని చెప్పి సరే ఏం చేసామంటే ఓన్లీ ఒక ఫీచర్, బట్ ఆ ఒక్క ఫీచర్ తీసుకుని ఫస్ట్ నుంచే DB బిల్డ్ చేయడం మొదలు పెట్టాం. అండ్ ఇది ఆల్మోస్ట్ పనిచేస్తూ వెళ్ళింది. 24 hours అయ్యేటప్పటికి డెడ్ లైన్ కరెక్ట్ 4-5 గంటల ముందు నేను ఏదో ఎక్స్ట్రా కొట్టాను, పోయింది కరెంట్ పని చేయట్లా. అరే ఇట్లా కాదని చెప్పి ఇంకా లాస్ట్ 1 hour ఉంది. అప్పుడు కూర్చొని లాస్ట్ 1 hour లో సార్ స్పెసిఫిక్ గా ఇదే ఫీచర్ ఇంతే కావాలి మనకి, ఎక్కువ వద్దు అని చెప్తే ఇది వచ్చింది బయట. సో ఇప్పుడు మీరు చూసిందంతా గంటలో చేయొచ్చు, కానీ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 71 hours. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా చూసే వాళ్ళు నాకు ఫస్ట్ టైం చేశాను రాలేదు అనుకుంటే దీస్ ఆర్ ద లెర్నింగ్స్. మనకి భలే ఉంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతే బ్యాక్ అండ్ ఫెయిల్ అవుతుంది. UI చాలా బాగా వస్తుంది. లేదు UI బిల్డ్ చేసుకుంటూ ప్యారల్ ఇది చేసుకుంటూ వెళ్తే ప్రతి దానిలో జాగ్రత్తగా రీస్టోర్ చేసుకోవటం, రీఫ్యాక్టర్ చేసుకోవటం, ఇవన్నీ టిప్స్ అనమాట. నువ్వు చెప్పిన దాంట్లో మొత్తంలో నాకు ఏది క్రేజీగా అనిపించింది అంటే ఇదే లెర్నింగ్ వితౌట్ అన్ ఎండ్ గోల్. నువ్వు గనక కూర్చొని నేర్చుకోవాలి అంటే ఇట్స్ అ 1 month ప్రాసెస్. కరెక్ట్. జస్ట్ బికాస్ యూఆర్ ఇన్ ద హ్యాకథాన్, యూ హ్యావ్ అ సబ్మిషన్ అండ్ యూ హ్యావ్ అ టైమ్ కన్స్టెంట్. Imagine how your brain has been processing so fast, so creatively, so many different edge cases, and ultimately you crash this 3 times, but still you were able to achieve the goal. I think ఈవెన్ ఇన్ ది ఆడియన్స్ ఇట్లాంటి హ్యాకథాన్స్ కనుక చేస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు కూర్చొని ఫెయిల్ అవ్వడం వేరు, ఫెయిల్ ఫాస్ట్ మూవ్ ఫాస్ట్ అంటారు చూసావా. అబ్సల్యూట్లీ. నీ కేసులో అది అండ్ ఎవ్రీ ఫెయిల్ లో యువర్ లెర్నింగ్ 40 hours, 24 hours, 1 hour. ఎగ్జాక్ట్లీ. యువర్ లెర్నింగ్. అండ్ మనకు కూడా ఏం కావాలి అనే క్లారిటీ. వదిలేస్తే మనకు అన్ని కావాలంటాం. అవును, అదే ప్రాబ్లం. ఫస్ట్ 40 hours అదే జరిగింది, అన్ని కావాలని చేసుకుంటూ వెళ్ళిపోయాం. అవును. బట్ ఏం కావాలి, ఎంత కావాలని టైం బౌండ్ లిమిట్ ఉంటేనే యూ వుడ్ యాక్చువల్లీ అచీవ్ ఇట్. ఆసమ్ మనీష్. సో ఇవాళ ఎపిసోడ్ జస్ట్ సమరైజ్ చేద్దాం. ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? AI, ఏజెంట్, MCPs, ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటూ
మన ట్రాన్స్పాక్ ఎగ్జాంపుల్, మన ట్యూటర్ ఎగ్జాంపుల్, మన బ్రౌజర్ యూజ్ ఎగ్జాంపుల్ యా అమెజాన్లో, ఇవన్నీ ఫినిష్ చేసుకొని దెన్ వీ కేమ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ ఎప్పుడు ఎందుకు వాడాలి, లవబుల్ ఎప్పుడు వాడాలి, రెప్లిట్ ఎప్పుడు వాడాలి, కర్సర్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ టచ్ చేసుకొని కొంచెం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కొంచెం నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఒక 4 కొత్త టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో హోప్ఫుల్లీ మన ఆడియన్స్కి ఈ ఎపిసోడ్ కూడా నచ్చి అదే వెల్కమ్ ఇస్తారని చెప్పేసి లెట్స్ అజ్యూమ్ దట్. బట్ బిఫోర్ వి ర్యాప్, లాస్ట్ టైం మనం ఛాలెంజ్ ఇచ్చాం. ఆల్మోస్ట్ ఒక 600 మంది రిక్వెస్ట్లు పెట్టారు. మనం అన్ఫార్చునేట్లీ ఒకటి కూడా చేసి చూపించలేకపోయాం. సో వాళ్ళని ఏం చేద్దాం, ఈసారి ఏం చెప్దాం, ఈ 2 డిస్కస్ చేద్దాం. సో ఈసారి మనం ఏం చేద్దాం అంటే పోల్ క్రియేట్ చేద్దాం. ఓకే, మనమే పోల్ క్రియేట్ చేసి ఇన్ కేస్ 1000 votes కనుక ఏదైనా ఒక ఐడియాకి వచ్చింది అంటే ఒక ఎపిసోడ్ మొత్తం ఒక మాస్టర్ క్లాస్ లాగా దాని చుట్టే వి విల్ బేసిక్లీ మేక్ షూర్ దట్ వి బిల్డ్ ద అప్లికేషన్. మరి పోల్ క్రియేట్ చేయాలంటే టాప్ 5 ఎలా ఐడెంటిఫై చేద్దాం మనం? సో ఉన్న ఎగ్జిస్టింగ్ కమెంట్స్లో మెజారిటీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్క్రేప్ చేసి మనమే ఒక 5 టాపిక్స్ని ఐడెంటిఫై చేసి అదే పోల్ కింద క్రియేట్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఒక లైవ్ కూడా చేసి ఆ ఐడియా మీకు ఓకేనా అంటే దాన్ని ఫుల్ ఫ్లెజ్గా బిల్డ్ చేసి చూపిద్దాం. అసలు లైవ్లో చేస్తే పోతుంది కదా. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. డన్. అట్లయితే ప్రాబ్లీ ఈ ఎపిసోడ్ రిలీజ్ అయినక్కడి నుంచి ఒక 1-2 వీక్స్లో లెట్స్ అనౌన్స్ ఇట్ సపరేట్లీ. ఒక ఫుల్ ఫ్లెజ్ లైవ్ ఈ యూస్ కేసు తీసుకొని పక్కన అందరు కమెంట్లు కొడుతూ ఉంటారు లైవ్ లో, ఇష్యూస్ ఏమొచ్చినా అది గంట పట్టినా 2 గంటలు పట్టినా 3 గంటలు పట్టినా 6 hours అయినా కూడా చేద్దాం. అవుట్పుట్ వచ్చేదాకా కూర్చొని ఫినిష్ చేసి డెలివర్ చేద్దాం. డన్. పర్ఫెక్ట్. సో మీ అందరూ చూసే వాళ్ళు గనక ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కిందకి వెళ్ళి అర్జెంట్గా ఇంకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి. అలానే మేము పెట్టే పోల్లో మీకు నచ్చిన ఐడియాని, టాప్ ఐడియాని ప్లస్లు కొట్టండి. ఆ తర్వాత లైవ్లో జాయిన్ అయ్యి మాతో పాటు కలిసి నేర్చుకోండి. నా ఓన్లీ ఇది ఏంటంటే జస్ట్ లైక్ లాస్ట్ టైం లవబుల్ యూజ్ చేసి ఎట్లా అయితే చేశారో ఈసారి రెప్లిట్ ట్రై చేయండి, కంపల్సరీ షేర్ చేయండి, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయండి. దేర్ విల్ బి 100 new things that you will learn. Perfect. Awesome. Once again, thank you very much for joining us, Manish. Thank you.